సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సమస్య ఏమిటో చెప్పండి. నినాదాలతో పనులు కావు. నేను సుబ్బారెడ్డి గారు అబ్బాయినండి. సో వాట్? లోక్సభ ఎన్నికలకి నామినేషన్ వేయడానికి ఇవాళే ఆఖరి రోజు. మా డాడీని నామినేషన్ వేయనివ్వకుండా ఆపేశారు సార్. ఎవరు? దొర. ఏ దొర? బొబ్బిలి దొర హరిశ్చంద్ర ప్రసాద్ గారు. బొబ్బిలి ప్రాంతానికి ఆయనే లీడరు, దేవుడు కూడా సార్. ఆయన ప్రజాకోర్టులు నిర్వహించి తీర్పులు చెబుతారు. ఆయన మీద లా డిపార్ట్మెంట్ వివరణ కోరింది. ఆ ఫైల్ మీ టేబుల్ మీదే ఉంది. ఇప్పుడు సుబ్బారాయుడు గారు ఎక్కడున్నారు? ధర్మపీఠం దగ్గర. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఏంటి నువ్వు చెప్పేది? ఇదేమన్నా బండకేసి బట్టలు ఉతకడం అనుకున్నావా? మాసిన గట్టం గీకడం అనుకున్నా. నమస్కారం సార్. నమస్తే. చూడండి సుబ్బారాయుడు గారు, ఈ నామినేషన్ పేపర్ మీద సంతకం చేయండి. అమ్మ వద్దు సార్, సంతకం కాదు కదా, సంకలం నుంచి చేతులు కూడా తీను. ఏమిటి అంత భయపడుతున్నారు? మా బావ సాయంకాలం 5 గంటల దాకా చేతులు కట్టుకుని నిలబడమని ఆర్డర్ వేశారండి. ఇది డెమోక్రసీ అండి. కలెక్టర్ దగ్గరికి మీరు రాలేకపోయారు కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చాం. ఏం భయపడొద్దు, సంతకం చేయండి. మీకేటండి చెప్పి వెళ్ళిపోతారు. ఆయన చేతులు ఇప్పారంటే రేపటి నుంచి ఆ ఇంట్లో ఎలగదచ్చిలు కంపే. ఈడు బట్టలు ఉతకడు. గడ్డ బట్ట పెరిగిపోతానే ఉంటది, ఎందుకంటే ఈడు గొరగడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇంటికి ఈ ఊరికి లింక్ తెగుతుంది. ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా ఇది నా ఆర్డర్. డిక్టేటర్ గా బిహేవ్ చేస్తున్న బొబ్బిలి దొరని ఇక్కడికి పిలిపించండి. నాన్నగారి కోసం కలెక్టర్ గారు. ఆయన పిలిస్తే నాన్నగారు వెళ్తారా? బొబ్బిలి సీమ నాకు అధికారం ఇస్తే ప్రభుత్వం ఆయనకు అధికారం ఇచ్చింది. ఎదిరించటం మన వంశ లక్షణం కావచ్చు, మాట మన్నించటం మన జాతి లక్షణం. మా పరిచయం ఇలా జరుగుతుందనుకోలేదు. మా బొబ్బిలి సీమకు తొలిసారిగా వచ్చిన మీకు మా స్వాగతం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు. పేరెట్టి పిలుస్తారేంటి? బొబ్బిలి దొరగారు అనాలి. ఈ దేశంలో పౌరుడికి ఎన్నికలు నిలబడే హక్కుని మీరు తీసేయటం రాజ్యాంగ విరుద్ధం కాదా? జవాబు కావాలా, సమాధానం వినాలా? ఇప్పటిదాకా ఎంపీగా ఉన్న సుబ్బారాయుడు గారే చెప్పాలి. చిత్తం. మీరు ఈ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు? 3 సార్లు. 84 ఎన్నికల్లో ఏం చెప్పారు? బొబ్బిలి సీమలో ఉన్న అన్ని గ్రామాలకు కరెంటు తీసుకొస్తానని వాగ్దానం చేశాను. తీసుకొచ్చారా? ఒక్క ఊరికి కూడా తేలే. 89లోను ఆ తర్వాత 91లోను జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఏం చెప్పారు? వంతెన కట్టిస్తానన్నాడు. ఎక్కడ కట్టించాడు నా డెప్ప? ఊరికో ఆసుపత్రి, ఈజుకో రోడ్డు వేయిస్తా అన్నాడు. వేయించనే లేదు. ప్రజలు 3 సార్లు ఎన్నుకుని ప్రతినిధిగా పంపితే 3 సార్లు మాట తప్పారు. 4వసారి పోటీ చేసే హక్కు లేదు. నైతికంగా మీరు చెప్పేది నిజమైనా చట్ట ప్రకారంగా ఆయనకి హక్కు ఉందిగా? లేదని మేం చెప్పలేదే. ఎదురుగా ప్రభుత్వం ఉంది, నామినేషన్ పేపర్లు ఉన్నాయి. చేయమనండి సంతకం. ఏంటి చేసేది నా మోండి కత్తి? ఇలా భయపెట్టి ఎవరితో నామినేషన్ వేయించకపోతే ఎన్నికల్ని బహిష్కరించే నక్సలిజంతో సమానం అవుతుంది మీ సిద్ధాంతం. ఎవరు నామినేషన్ వేయటం లేదని ఎవరన్నారు? ఇంకో నిమిషంలో నామినేషన్ గడువు ముగుస్తుందండి. నిమిషానికి 150 మంది పిల్లలు పుడుతున్న ఈ దేశంలో నామినేషన్ వేయటానికి 1/2 నిమిషం చాలు. పిఠాపురం దొరా, ఈ నామినేషన్ పేపర్ల మీద సంతకం చేయి. ఏంటి ఎంపీగా మన చాకలోడా? రజకుణ్ణి ఆ కులం పేరుతో పిలవకూడదని తెలియని నువ్వు 3 సార్లు ఎంపీ అవటం ఈ సీమ చేసుకున్న దౌర్భాగ్యం.
క్షమాపణ చెబుతావా, కేసు రాయించమంటావా? క్షమించండి పిఠాపురం గారు. కలెక్టర్ గారు, గడువు ముగిసే సమయానికి వచ్చింది ఒకే నామినేషన్ గనక మా పిఠాపురం సింహాద్రి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది కదూ? అవునండి. ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిన నియోజకవర్గానికి ప్రభుత్వం ఎంత బహుమతి ప్రకటించింది? 50 లక్షలు. ఆ 50 లక్షలు పెట్టి ఊళ్ళో ప్రసూతి కేంద్రం కట్టించండి. తప్పుకున్న ఎంపీ గారు ఇక విప్పుకోండి చేతులు. విప్పుకోమన్నది కొత్త ఎంపీ గారితో కరచాలనం చేయటానికి. ఇచ్చేయండి బాబు, బాగా ఉతికి ఉతికుందేమో, మా గొప్ప చెయ్యి ఇచ్చేయండి. సుందరమూర్తి బావా, సంఖ్యలతో వచ్చిన వీరికి పళ్ళైనా ఇచ్చి పంపకపోతే పద్ధతిగా ఉండదు. మర్యాదలు చేసి పంపించండి. అబ్బా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆడి చేతికి కోడి దొరికినందుకు కాదండి, మీ గడ్డ నా చేతికి చిక్కినందుకు. ఎప్పుడు సవరం చేస్తానన్నా ఢిల్లీలో చేయించుకుంటానని వారు. ఇప్పుడు ఎంపీ పదవే సవరం అయిపోయింది. ఎక్కడికి పోతుందిరా పదవి? మళ్ళీ నా చేతికి వస్తుంది చూడు. ఏటండి వచ్చేది? బొత్స భలేవరేనండి. పక్క రోజు కల్లా మొలుచుకొచ్చేయడానికి పోయింది గడ్డం కాదండి, పదవి. ఒక్కసారి కటింగ్ అయిందనుకోండి, ఇంతే సంగతులు. రే గోవింద్, కోడిని కోయకుండా వెళ్ళిపోతున్నావే? ఇక నుంచి ఇట్టాడి పనులు చేయదలుచుకోలేదండి. ఏ ఎందుకని? అదేనండి, ఎంపీ పిఠాపురం సింహాద్రి గారు నాకు సోయాన బామ్మరిది కదండి, స్టేటస్ పడిపోద్ది. కాదు మరి, ఇదిగోండి ఎర్రగొందం కూడా ఉన్నాడు కదా, కత్తికి తుప్పెట్టేస్తుంది, చేతికి పని లేకుండా పోతుందని ఏడుస్తున్నాడు. వీడి చేత గోయించుకోండి. ఎరైటీగా ఉంటుంది, మీసాలు తీసేద్దాం ఏంటండి? ఏయ్, వాటిని తాకావంటే నీ ప్రాణాలు నేను తీసేస్తాను. రోషన్ లేని మనిషికి మీసం దేనికని వాడి పాయింట్. కరెక్ట్ గా చెప్పారండి. లేకపోతే నలుగురులో పరువు తీసిన వాడిని నవ్వుతూ వదిలేస్తావా? పిచ్చివాడ, దెబ్బ కొట్టగానే తిరిగి దెబ్బ కొట్టేవాడిని రౌడీ అంటారు. ఆలోచించి కొట్టేవాడిని రాజకీయ నాయకుడు అంటారు. నేను రాజకీయం తెలిసిన వాడిని. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నా తీర్పు గురించి ప్రజలు ఏమంటున్నారు? దొర చెప్పిన వాళ్ళకే కదా మేము ఓట్లేసేది. ఎలక్షన్ జరిపించి పిఠాపురాన్ని గెలిపించుంటే బాగుండేదంటున్నారు. ఈ ఉద్దేశం నీదా, ప్రజలదా? నాకు కావలసింది ప్రజాభిప్రాయం. నేను మీలో సగమే కదా. ఇంటి బాధ్యతల్లో సగభాగం తీసుకుంటే తప్పులేదు. రాజకీయాల్లో తీసుకుంటే రాజ్యాంగేతర శక్తిగా మారే ప్రమాదం ఉంది. క్షమించండి, ఎన్నికలు జరగనిచ్చి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం మాత్రమే. నేను ఈ ఎన్నిక ఆపిండకపోతే దొంగసారాతో నల్ల డబ్బుతో ఆ సుబ్బారాయుడు ఎంపీగా గెలిచుండేవాడు. రాజేశ్వరి, పేదవాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకుని ఇలాంటి వాళ్ళు ఎందరో అధికార పీఠం ఎక్కారు. మీ మాటలు వింటూ సున్నం కాస్త ఎక్కువ రాశాను. అది నీ బలహీనత. నేను నీతో మాట్లాడను. ఒక్క రోజైనా నేను వచ్చేసరికి చీరలో కనిపించాలని చెప్పానా? నీకు చీర పిచ్చి పట్టినట్టుందే. అవును. ఈ వికృత సంస్కృతికి మీ అమ్మాయి బలి కాకముందే మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నేను మర్యాద తెలిసిన వాడిని కాబట్టే మీ కూతురు లిప్పు జారింది, లేకపోతే లెగ్గు జారేది. గుడ్ బై. బావా, ఏంటి ఈ చిత్రం? ఈ ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాను, ఫోను, ఈ సోఫాలు, కుర్చీలు, బెంచులు, బీరువాలు, ఈ డోళ్లు, డమాళ్ళు అన్ని ఇక్కడ బిగించేవాడు బావా. గవర్నమెంట్ వాళ్ళు నీకు లంకంత బంగ్లా అయితే లంకలో ఉండేది ఎవర్రా? రాక్షసులు. గుడిసెల్లో ఉండేది రామలక్ష్మణుడు. గది కథ. రే, మంది రావణ్ లాంటి బొబ్బిల ద్వారా పార్టీదా, అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను. పైగా ఉన్నట్టుండి అధికారం ఊడిపోయిందనుకో, ఈ ఫిట్టింగ్లన్నీ కటింగ్లు అయిపోతాయి. మిగిలేది ఈ గుడిసే మన ఇస్త్రీ పెట్టే. బావా, నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా కనపడుతున్నావో తెలుసా బావా? ఇస్ప్రూపం చూపించిన శ్రీకృష్ణులా కనపడుతున్నావు బావా. ఎంత పెరిగిపోయావు బావా. ఎంత పెరిగిపోతే ఏం లాభరా? మనకి హిందీ రాదు కదా. రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడాలి? ఏడు బావ, పరువు తీసేస్తున్నావు. పెప్పర్మెంట్ ఏంటి? పార్లమెంట్. పార్లమెంట్ పార్లమెంట్
పార్లమెంట్. ఏం కంగారు పడొద్దు, హిందీ నేను నేర్పించేస్తాను. వీడికి ఎక్కడొచ్చు? ఎంత మాట అన్నావు? ఉత్తర భారతదేశం అంతా 10 సంవత్సరాలు తెగ తిరిగా తెగ గొరిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాలా దీశా. हमको हिंदी मालूम है, हमको हिंदी मालूम है, गांधी मालूम है, ब्रांदी मालूम है, बूंदी मालूम है, इंदिरा गांधी కూడా मालूम है. తపస్సు చేయుట వేస్ట్ రాకులు, బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరాకులు. పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు. ఇలాంటి రోజులు రావు. వచ్చావా తల్లి? ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. కాలేజ్కి వచ్చేది పాటలు వినడానికి కాదు, పాఠాలు వినడానికి. ఛ, నిజమా? మాకు తెలియదులే. పదండి క్లాస్కి వెళ్దాం. ఈ రోజు నుంచి 1 వీక్ దాకా నో క్లాసెస్. కాలేజ్కి వచ్చే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఆడుకోవాలిగా. అంటే ర్యాగింగా? భారత స్త్రీలు అలాంటివి చేయకూడదని అంటారు మా నాన్నగారు. అబ్బా, ఎక్కడ దొరికావే నువ్వు మాకు? ఎవరే ఆ లంగావోణి ఫిగర్? ఫ్రెష్ కేసే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఓ, ఏ అమ్మమ్మ ఆగు. ఆగమంటుంటే. నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి ఏ క్లాసో? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఓ, నీ చుట్టూ కొలతెంత? ఏ, ఏం ప్రశ్నలు అవి? సేమ్ నా సైజేనే. నీ చెస్ట్ కొలతెంత? మీడియం సైజ్ లాగుందే. కానట్టుందే. ఏం డౌటా? కావాలంటే చూడు. భారతీయ నెల షేమ్ చేయకూడదే. భారత స్త్రీని అలా షేమ్ చేయకూడదు. నువ్వైనా చెప్పు బాబ్జీ. అమ్మకి ఈత రానట్టుంది, వెళ్ళి కాపాడు. ఆగు బాబా, దూకావంటే మర్యాదగా ఉండదు. ఈశ్వర్ గారు వస్తున్నారే. చేసామా? భయపడిపోయి ఒకటే ఏడుపు. పెద్దమ్మా, నీ మేనకోడలు చేసిన పనికి తిడతావు అనుకుంటే నవ్వుతావేమిటి? నువ్వు మాత్రం నాకు పరాయిదానివంటే. కాకపోతే మీ ఇద్దరి మనస్తత్వాల్లోనే తేడా. అది చూడు, ఈ రోజులకు తగ్గట్టుగా ఎంత ఫ్యాషన్ గా తయారైందో. నువ్వు నావెందుకు అమ్మమ్మలా ఎప్పుడు ముసు కప్పుకుని కూర్చుంటావు. తల్లి లేకపోయినా ఈ నిమ్మగడ్డ తీసుకున్న శ్రద్ధక్కది. వీళ్ళ బాబు చూడు ఎలా కట్టుబాట్లు పెంచుతున్నాడు. ఏ మావయ్య, బాబు గీబు అనుకు, మర్యాదగా ఉండదు. మా నాన్న నన్ను భారత స్త్రీలా పెంచుతున్నా. మేమేమైనా దుబాయ్ స్త్రీలమా? ఆడదానికి స్వతంత్రం ఏమని మీ నాన్న గొప్పలు నా దగ్గర చెప్పకు. మా నాన్న ఈ బొబ్బిలి సిమకి కింగ్. మీరొక్కళ్లే బంధువులైండి కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. తప్పు చేస్తూ విమర్శించరా? ఆ మాట మా నాన్నగారు ఎదురుగా వచ్చినప్పుడను. నాకేం భయమా? నాకు గాని ఎదురు పడితే బావా సుబ్బారెడ్డి తీర్పులో నీది చాలా అన్యాయం అని మరి గట్టిగా అడుగుతాను. అదిగో నాన్న. నమస్కారం అంటే వచ్చింది మా నాన్న కాదు, అమ్మ. ఏమిటక్క కబురు పెట్టావు? ఏమిటి విశేషం? రామ్మా, మధుకి స్వాతికి గాజులు కొన్నాను. ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయి. వేసుకో స్వాతి. ఓహో, నాకొద్దు. పెద్దమ్మ మంచిది కాదు. తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా. మధుకి ఏం కొంటే నీకు అది కొంటుందని. వేసుకో. బాగున్నాయి కదూ? బాగున్నాయి గాని పండగ దగ్గరికి వస్తుంది. అరిసెలు అది చేసి పెడదు గాని ఒకసారి ఇంటికి రాకూడదు? అరిసెలు గారెలు ఇంకా ఇళ్లలో ఎవరుండుకుంటున్నారే పిచ్చి చెల్లెలా. పట్నం నిండా స్వగృహ ఫుడ్స్ వీధికొకటి ఉన్నాయి, అక్కడ తెప్పిస్తాలి. స్వగృహ ఫుడ్సా? ఉప్పు కారం తక్కువ ఇంటికి వచ్చి కలుపు. అలాగేనమ్మా. త్వరగా కానీ ఇంకా ఇక్కడే ఉన్నారే. కళ్యాణి, కాలేజీకి వెళ్లకుండా అదేం పని? నేనే చేయమన్నానమ్మా. మరి కాలేజీ మానేస్తుంది. అదేమిటి నారాయణ, ఇప్పుడేం సమస్య వచ్చిందని చదువుకునే పిల్లలు మానిపిస్తున్నావు? ఎప్పుడో చిన్న సాయం చేశానని మా అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు. కానీ మొదటి రోజునే అదేదో ఆటటమ్మా. కొత్తగా చేరిన వాళ్ళు ఏడిపించే ఆటట. ర్యాగింగా? బాగా డబ్బున్న ఆడపిల్లలు చేరి చాలా మందిని ఏడిపిస్తున్నారట. మళ్ళీ మళ్ళీ ఏడిపించకుండా చూడమని అబ్బాయితో నేను చెప్తాలే. స్వాతి, నువ్వు ఆడొచ్చుగా. అమ్మో, భారత స్త్రీలు అలాంటి బట్టలు వేసుకోకూడదు బాబు. మా నాన్న చూస్తే నన్ను చంపేస్తారు.
హూ ఆర్ యు? పేర్ ఇస్ కృష్ణ ప్రసాద్, వృత్తి స్వగృహ ఫుడ్స్, హోమ్ డెలివరీ. స్వగృహ ఫుడ్సా? ఇక్కడ ఎవరు గారెలు గుర్రెలు ఆర్డర్ ఇవ్వలేదే. అది సరే, మధ్యలో వచ్చిన బారెందుకు గుద్దావు? నెక్స్ట్ నిన్ను గుద్దుదామని. అనవసరంగా నా గ్రౌండ్ లోకి వచ్చి. అనవసరంగా కాదు, అవసరంగానే వచ్చాను. ర్యాగింగ్ పేరుతో నువ్వు రాక్షసంగా ప్రవర్తించినందుకు మర్యాదగా ఈ కళ్యాణికి క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాను. చెప్పకపోతే? ఆ లేడీస్ అప్పడాల కర్రలతో చూసుకుంటారు, మనం హ్యాండ్ తో చూసుకుంటాం. ఓహో, మొత్తం బ్యాచ్ తో దిగావన్నమాట. బ్యాచులర్ ను కదా. మాతో పెట్టుకుని కాలేజీ నుంచి తిరిగి వెళ్ళగలవా? ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవట్లేదు బ్రదర్. సైడ్ అయిపో, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా? గుత్త బుద్ధి అవుతుంది. అయినా నీది నా లెవెల్ కాదురా అబ్బాయి. సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది? పెట్ట బుద్ధి అవుతుంది. నోట్లో కజ్జికాయ. చాలే గాని ముందు నువ్వు సైడ్ అయిపోయా. పోయా. అబ్బా, మొగుణ్ణి పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్లా. నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో, శారీ స్టార్ట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు. ఏం తీస్తారు? కళ్ళల్లో కొట్టడానికి కారం డబ్బాలు తీయండి అమ్మా. నువ్వు ఉప్పు అంటే జుట్టు మాత్రమే లేస్తుంది. నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావు. చెప్పు సారీ. సారీ. మై డియర్ స్వగృహ లేడీస్, ఇప్పుడు మనం సైడ్ అయిపోదాం. పదండి. ఒక నిమిషం ఆగమ్మా. ఏమిట్రా? ఈవేళ సిటీలో మేము అచ్చ నాన్నగారిలో నాకు అబ్బాయి చూసామమ్మా. అచ్చా, నాన్నగారి నోట్లో చూడుపట్టేటే ఉన్నాడమ్మా. నాన్నగారిలా ఉన్నాడా? వయసు ఎంత? నా వయసే ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ నాన్నగారిని అడిగే. అదేమిట్రా, బుర్ర తినేసి అడగొద్దంటే ఎలా? సమయం చూసి నేనే అడుగుతాలే. ఎలా కాలిందండి? ఎప్పుడో తప్పు చేసి ఉంటాను. దానికి భగవంతుడు వేసిన శిక్ష ఇది. ఏమండి, ఏదో అడగాలనుకుంటున్నట్టున్నావు, అడుగు. పిల్లలు చెప్పారు సిటీలో అచ్చం మీలాంటి మనిషిని చూశారట. అది ఎలా సాధ్యం? ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 6 ఉంటారట. భారతం చదవలేదా? అమ్మయ్య, మనసు ఇప్పుడు తేలిక పడింది. మనసు ఎప్పుడూ తేలిగ్గానే ఉంటుంది రాజేశ్వరి. మనమే అనవసరమైన ఆలోచనలతో దాన్ని బరువెక్కిస్తుంటాం. అవసరానికి మించి సున్నం రాస్తుంటాం. అయ్యయ్యో, నేను వేరే తీసుకొస్తాను. భువనేశ్వరి, ఏం కావాలమ్మా? సిగ్గుపడతావే, చెప్పు. నువ్వు చెప్పువే. దాని పెళ్లి ఫిక్స్ అయిందండి. మా అందరి పార్టీ ఇస్తుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా? పెళ్లి నాటికి కొంచెం దాసుకో. ఇదిగోనండి, ఈ కాగితంలో ఉన్న స్వీట్స్ ఐటమ్స్ రేపు మధ్యాహ్నం 12:30కి రామకృష్ణ కళ్యాణ మండపానికి పంపుతారా? ₹12,380 అవుతుందమ్మా. అయ్యో, 300 ఉన్నాయి. తర్వాత ఇస్తామండి. మా మీద నమ్మకం లేదా? కావాలంటే ఇంటికెళ్ళి తీసుకొస్తానండి. పర్వాలేదమ్మా, పెళ్ళన్నావు కదా, నేనే స్వయంగా నా చేత్తో చేసి పంపాను. ఎక్కడ ఎంపీ గారు? ఎక్కడ? ఈ రోజు ఎన్ని కటింగ్లు, ఎన్ని మీటింగులు? ఏంట్రా షౌటింగ్? ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వా? ఐఎమ్ పిఏ టు ఎంపీ సింహాద్రి. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఇంతకి నువ్వెవరు? ఐఎమ్ PPPA. పిపిపిఏనా అంటే? పర్సనల్ ప్లేబ్యాక్ అసిస్టెంట్. అక్కనిచ్చిన బావమరిది. తలమాసినట్టుంది. ఏసేనా వేసేస్తావా? మధ్యలో నువ్వెవరయ్యా? ఎంపీ గారికి పర్సనల్ డిఫెన్స్ మినిస్టర్ ని. ఓ. వాళ్ళనే వేసేస్తాను. ఇంతకీ ఎంపీ గారు ఎక్కడయ్యా? కళ్ళద్దాలు తీసి చూడు. సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నారు సార్? తమరేదో మీటింగ్ మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నేనెందుకు అని. సారీ సార్. సార్, అర్జెంట్ మెసేజ్ ఒకటి ఉంది, మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్. ఒకసారి ఎలా వస్తారా ఇదిగో. సార్? ప్లీజ్ సార్. మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ నుంచి హైకమాండ్ వాళ్ళు 50 లక్షల చెక్కు పంపించారు సార్. వెంటనే బ్యాంక్ వెళ్ళి క్యాష్ చేసి పట్టుకోమంటారా సార్? తొందరగా దీవయ్యా, ఎందుకంటే బోర్డు అంత పెయ్యాసేవ చేయాలి. అంటే ఈ 50 లక్షలు ప్రజలకు ఖర్చు పెట్టేస్తారా సార్? అందుకే కదా వాళ్ళు పంపించింది. మంచోళ్ళే సార్, అందుకే పంపించారు సార్.
అయితే మరి మీ సంగతి ఏంటి? నేను ఎంతో మంది దగ్గర పనిచేసి ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను సార్. అందుకని 50 లక్షలు క్యాష్ చేసి పట్టుకొస్తాను సార్. 25 వచ్చేయండి, 15 ప్రజలకు ఖర్చు పెట్టండి. మిగతా 10 పబ్లిసిటీ చేసుకోండి సార్. 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు. ఏం బుర్రయ్యది ఇది. సార్, ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నా మీద దయదలిసి ఏదో ఓ 10% నాకు పడేయండి సార్. అదేమిటయ్యా 50% ఇస్తాను. గన్మే ఆ తలిపేవయ్యా. మధ్యలో గన్మేన్ ఎందుకు సార్, నేనే వేసేస్తాను. వచ్చేసావా? మధ్యలో నువ్వెందుకు లేవయ్యా? ఈ తలిపేదో నేను వేసేసుకుంటలేగానే. చూడు, లోన చాలా సీక్రెట్ విషయం మాట్లాడుతున్నావు. పురుగులు లోనకు రానివద్దు, అర్థమైందా? ఎలే నా పేరు కుంభకోణం, మా ఇంటి పేరు హవాలా. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఎంపీ గారి పిఏని. ఇదేంటి మరి అడుక్కు తినేవాళ్ళ ఉండాడే? దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అంతటో కొల్లాయి కూడా కట్టగలేంది. మా బావగారు పియ్య అడుగు తిని ఓళ్ళకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? ఇదిగో ఇది కూడా తగిలి. శబాస్, నీ మందలో ఇంకో గాడిది కలిసింది. డై డై. బొబ్బిలి గారికి, సింహాద్రి గారికి, సింహాద్రి గారికి. గొబ్బిలి త్వర గారు కొట్టండి చాలు. ఆ మాటకొస్తే నేను ఏ విచారం చేయకుండా ఎంపీనయ్యాను. కొంప ముంచేశావు. విచారం కాదు, విచారం విచారం. ఆ మాట చెవులు చెప్పచ్చు కదా. అదే ఏంటిదంతా? ఆ బొబ్బిలి దొర పుణ్యం అంటూ ఎంపీ పదవి పోయిందిగా. ఎంపీగా ఉన్నప్పుడు ఎంక్వైరీలు చేయాలన్నా, ఇంట్లో ఉన్న దొంగ సొమ్ము సాదా చేయాలన్నా పదవి అడ్డొచ్చింది. ఓహో, హవాలా హవాలని పార్లమెంట్ అంతా అదిరిపోతోంది. ఈ డబ్బు ఆ తాలూకుదా? తాలూకా లేదు, జిల్లా లేదు. నర్మయ్, వాళ్ళ డైరీలో మన పేరు లేదు గాని నువ్వెక్కించేటట్టున్నావు నన్ను టీవీకి. ఈ సిటీ ఇంట్లో ఉన్న డబ్బంతా మన పల్లెటూరులోని ఏదో ఒక గొడవనికి మారుస్తాను. మన వ్యాన్లో ఎక్కించిన ఎంపీ గడుపు నెట్టబుట్టావరా? రోడ్డు మీద ఏదైనా ఖాళీ బండి ఉందేమో చూసి దొంగతనం చేసి తీసురా. దాంట్లో తీసుకెళ్దు ఈ సూట్ కేసు రండి. కరెక్ట్ సార్, దొరికినా మనకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు. చాలు నర్మయ్, ముందు వెళ్ళు. ఇక్కడేదో మ్యారేజ్ ఉందన్నారు, ఏ హడావిడి కనపట్టలేదు. అదే అర్థం కావడం లేదండి. ఎవరు చెప్పారో తెలియదు. ఈ అడుక్కు తినే వాళ్ళంతా అరగంట ముందే వచ్చి సెటిల్ అయ్యారు. నిజం చెప్పావంటే తోసేస్తాను. కాలు విరిగితే కన్యాదానానికి పనికిరావు, నడుం విరిగితే సంసారానికి పనికిరావు. అన్నయ్య పైకి రా. 1/2 నిమిషం టైం ఇస్తున్నాను. వ్యాన్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకోండి. వావ్, తీసుకోండి తీసుకోండి, అన్ని తీసుకెళ్ళండి. ఏంటి నీ వైఫ్ అనుకుంటున్నావా? లేదు, పెళ్ళాం అనుకున్నా. అవును, ఇక్కడేదో పెళ్లి అన్నారు. పెళ్ళా? వంకాయ ఏంటి, వంకాయని పెళ్లి చేసుకుంటావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను. ఏం చూపిస్తావు? అన్నయ్య, నువ్వు తెచ్చిన స్వీట్స్ అన్ని అడుగుతున్న వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోతే వాటి ఖరీదు వంకాయ దగ్గర వసూలు చేస్తాలే. అయ్యో, ఎవరో నీ ట్రక్ తీసుకుపోతున్నారు అన్నయ్య. హలో, పోలీస్ స్టేషన్. రండి త్వరగా. ఎక్కండి. ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారు అబ్బాయిని పట్టుకున్నారు కదా, సుబ్బారాయుడు గారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారా? రాజకీయం అనేది ఈ దేశంలో ఒక పెద్ద కోట. ఆ కోటను బద్దలు కొట్టి దానిలోకి ప్రవేశించి ఆ సుబ్బారాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈ ఆధారాలు చాలవు. అంత పెద్ద మనిషి కొడుకుని పట్టించాడు కదా, ఇతనికి రక్షణ కల్పిస్తారా సార్ మీరు? నా టైమే నన్ను కాపాడాలి.
ముగ్గురు గాంధీలను రక్షించుకోలేని దేశం మనది. నా రక్షణ గురించి ఆలోచించడం మర్చిపోయి ఆ డబ్బుని ఎలా సద్వినియోగం చేయాలో ఆలోచించండి సార్. మిస్టర్ కృష్ణప్రసాద్, నీ ద్వారా ఈ డబ్బు పట్టుబడింది. రూల్స్ ప్రకారం ప్రభుత్వం పట్టుబడిన డబ్బులో కొంత శాతం మీకు బహుమతిగా ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అంటే 2 రోజుల నుంచి కాలేజీకి డుమ్మా కొట్టావు. ఫీవరా? రొమాంటిక్ ఫీవర్. ఎవరే ఆ రొమాంటిక్ హీరో? పేరు ఈస్ కృష్ణప్రసాద్, వృత్తి ఈస్ స్వగృహ ఫుడ్స్ హోమ్ డెలివరీ. కన్ను మూసినా ఓపెన్ చేసినా అదే ఫేస్ కట్టు. ఆకలి ఉండడం లేదు, నిద్ర పట్టడం లేదు. అయితే ఇది ఖచ్చితంగా లవ్ ఎట్ ఫస్ట్ సైటే. కాదే, సెకండ్ సైట్. ఫస్ట్ టైం కాలేజీలో చూసినప్పుడు కోపం వచ్చింది, సెకండ్ టైం కళ్యాణ మండపంలో చూసినప్పుడు తాపం పుట్టింది. అయ్యో పాపం. నవ్వండి, నవ్వినా నా చేనే పడుతుంది. ఎలా వేస్తా? స్వగృహ ఫుడ్స్ లో బాగా. అన్ని యాంగిల్స్ లో చూడక్కర్లేదు, నేనే చేసింది తప్పని చంపలేసుకున్నాను. పని చేసి అప్పు తీరుస్తానని మీ అమ్మగారికి ఓ మంచి స్టోరీ వినిపించా. ఆ సినిమాలు బాగా చూస్తుందేమో, సెంటిమెంట్ పడిపోయింది. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇక చూసుకో, మీ కంపెనీని 3 అప్పడాలు అర్జెంటికలుగా తీర్చిదిద్దుతా. ఏది ఇలా అప్పడాల షేపులు మార్చా? నాలాగా సెక్సీగా కనిపించాలని కావాలనే చేశాను. ఇవి తింటే జీర్ణం అవుతాయా? జీర్ణమా? 3 కూడా వస్తుంది. 3 అంటే నాకు గుర్తొచ్చింది. మన ఇద్దరం పార్ట్ టైం లో ప్రేమించుకుందామా? బుద్ధిగా పనిచేసి బాకీ తీర్చు, అంతేగాని ప్రేమ దోమ అంటూ నా వెంట పడ్డావంటే అప్పడం అయిపోతావు. ఏమే రావే? నన్నా? నిన్ను కాదులేమ్మా, ఆయన పిలిచింది నన్ను. మా హౌస్ బెండు. పాప అన్నం పెట్టి రాలేదా? సర్లే, అన్నానికైతే దేనికి తిప్పలు. పడలే. అప్పడాలు వదిలే తిప్పలంటూ వెళ్ళింది. ఏం చేస్తున్నారు ఇద్దరు? అప్పడాలు చేసావా? చూస్తున్నానంటీ. చూడడం ఏంటి? అదే చేస్తున్నానంటీ. చేయడం చేత కాదు, పని కావాలంటారు. ఏమిటో నా పని. సరే, అసలు వీళ్ళిద్దరూ రూమ్ లో ఏం పని చేస్తున్నారబ్బా? ఏంటి, ఎందుకు పిలిచాడు తాత? పెళ్లిగాని ఆడపిల్లవమ్మా, నేను చెప్పనకూడదు, నువ్వు విన్నకూడదు. ఎందుకు? చెబితే డబల్ మీనింగ్ కళ్ళు వస్తాయి. ఏమే రావే? మళ్ళీ పిలుస్తున్నాడు. పలికే ఒప్పుకుండాలే గాని 10 నిమిషాలకు ఒకసారి పిలుస్తూనే ఉంటాడమ్మా. 60లో ఇలా ఉన్నాడంటే 20లో ఇంకెలా ఉండేవాడు? ఏమే ఒక్కసారి ఇటు రావే? అబ్బా వస్తున్నాను, ఉండవయ్యా. లేక నేను బాధపడుతుంటే ఉండి నువ్వెందుకు ఏడుస్తున్నావు? గట్టు మీద నువ్వు ఉన్నావు, నీళ్లలో నేనున్నాను. ఆ లోతు నీకేం తెలిసే పిల్ల? నాకు నీళ్లలో దిగాలనుంది. దించి పుణ్యం కట్టుకోవే. ఇన్నేళ్ల అనుభవంలో నీకు చాలా విద్యలు తెలుసుంటాయి. ఆ కృష్ణప్రసాద్ అంటే నాకు లైకింగ్. లైన్ క్లియర్ చేసావనుకో, నీ ఫోటోకి దండం పెట్టుకుని కాపురం చేసుకుంటాను. మోజుపడ్డ మనిషి దొరకాలంటే మోవ్రతం చెయ్యాలే పిల్ల. మౌన వ్రతంలాగా ఈ మోవ్రతం ఏంటి? మొగుడు వ్రతం. కోరుకున్న మగాడు స్నానం చేస్తుండగా మొలతాడు చూసి 3 సార్లు దండం పెట్టుకుంటే 4వ రోజు కల్లా మొగుడైపోతాడు. నిజమా? మీ తాతయ్యని నేను అలాగే కట్టుకున్నానమ్మా. ట్రై చెయ్యి, నీకు మొగుడు దొరుకుతాడు, భువనేశ్వరమ్మ కోడలు దొరుకుతుంది. వెళ్ళు. అబ్బా ఉండవమ్మా. దా చూడ, సందలేదు కానీ మెడకు డోల్. అంటే మీరా? ఏం చేస్తున్నారు ఇక్కడ? టీవీ చూస్తున్నాను. బాత్రూమ్ లో టీవీలు ఉంటాయా? అదే తెలుసుకున్నా చూస్తున్నాను. ఇది వ్రతం. వ్రతమా? మోవ్రతం. మొలతాడు. మొలతాడా? మొలతాడు మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఏమని చెప్పాడుగా? ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ మొలతాళ్ల రంగు వేరు, తాడులలో మొలతాళ్ల సైజులు వేరయ్యా, విశ్వదాభిరామ కన్నంలోంచి కనర ప్రేమ. సిగ్గు లేకపోతే సరి. ఇంకోసారి ఇలా మొలతాడు మోవ్రతం అన్నా అంటే మొహమాటాలు లేకుండా పళ్ళంచి తీసేస్తా. రా పని చేద్దు గాని. మొదటిసారి కదా, కాస్త కళ్ళు తిరుగుంటాయి. తిరిగితే తిరిగే కానీ 4వ రోజు తిరగకుండానే నాకు మొగుడవుతాడా?
తదాస్తు. ఏంటి ఇక్కడ సెటిల్ అయ్యావు? నీకోసమే. ఎందుకు? వీపు రుద్దడానికా? అంటే నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు. బాత్రూంలో నేను చూసింది ఎవరిని? కృష్ణ ముకుందా అయ్యో చెప్పు. డాడీ. దాడి అంటే నాకెందుకు తెలరా? ఎవడన్నా తిరగబడితే కర్రొచ్చుకుని బుర్ర మీద కొట్టియడం. కాదు, హిందీలో దాడి అంటే గడ్డము. డాడీ అంటే గడ్డమా? ఆ. బాడీ అంటే అడమా? ఇదిగో ఇలా అడ్డం తిట్టడం రావద్దు మరి. చెప్పు. బాల్. బాల్ అంటే నాకెందుకు తెలరా? రోజు కిరికిటి ఆడతారుగా కిరికిటి. అది కాదు. బాల్ అంటే ఎంట్రికా, డాడీకే బాల్. గెడ్డంలో ఈక. అబ్బా, ఏళ్ళు చూపిస్తే చాలు చేయి మింగేసే రకం. ఇప్పుడు చెప్పు. పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు అంటే పరమేశ్వరం మెళ్ళని పాము పట్టేసుకో. ఇంకా నేను చెంబట్టికెళ్ళి శివుడిని ఎత్తి నుంచి వచ్చే గంగట్టుకోవడం వల్ల. పాము అంటే పాదాలు. ఓ. పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు. అబ్బా నీ కాళ్ళు కాదు బా, ఆ. పరమేశ్వరుడి కాళ్ళు. దుబాయ్ మే తేల్ మిల్తా హై. దుబాయ్ అంటే తెలుసు, తేల్ అంటే తెలుసు. ఆ. ఈ మిల్తా ఏంటి? ఏంటి దొరుకుద్దని. ఏంటి? తేళ్ల కోసం దుబాయ్ దాకా వెళ్ళాలా? మా సాకిరేవు బండ కింద బోల్డ్ అని తేళ్ల కుటుంబాలనే కావాలంటే పట్టిస్తా. ఇంకా చ, నేను చ, 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 చ. గుర్తున్నానా? నా పరువు తీసేస్తున్నా బావా. నాకు వచ్చిన బట్టి ఇంటికి కూడా నీకు రాలేదు. ఆ పోయేదేదో పార్లమెంట్ కి నేను పోయినా బాగుంది. సర్లే, ఈ ఆటికి ఎంతకంటే ఎక్కువ వద్దు, అరగదు. డబ్బులు ఇచ్చి. దేనికి? అదేంటి, ఏ పూట కా పూట గడ్డం చేసి వసూలు చేసినట్టే పాఠం చెప్పి వసూలు చేస్తాను. ఆహా, నీ పనే బాగుంది. ఆ. నీ పక్కన ఏదైనా ఓ చిన్న ఉద్యోగం. నా పక్కనే ఉంటాయిరా. నువ్వు గన్మెనైపో. అమ్మో, అలా నమ్మడానికి ఏం లేదు. ఆ. తెలియకుండా వేసినా వేసేస్తారు, ఇందిరాగాంధీ వేసినట్టు. నిజమేరు. అయితే ఓ పని చేయి, నా దగ్గర నువ్వు గన్మెన్లందరికీ నువ్వే హెడ్వి. ఆ. ఇవాళ నుంచి నువ్వే నా సేనాధిపతి. శబాస్. ఏంటి నీకు కాదో చెప్పేది? 4 రోజుల నుంచి చెప్తున్నాను ఈ పరిసర ప్రాంతంలో నాకు కనపడకూడదని. అంటే మా ఎంపీ గారు అంటే అంత చీప్ అయిపోయినాడే నీకు? నీకు కూడా మా ఎంపీ గారి దర్శనం అంత అవసరమా? వెళ్ళిలే. లే, కాపలా కాసిన చాలు గాని లే. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? దీన్ని నరికేరా, చంపేయ్. అయ్యో అయ్యో అయ్యో, ఇది నాగాడిదిరా. కన్నపేట కన్నా ఎక్కువగా చూసుకున్నాను. దీన్ని రానివ్వట్లేదురా నువ్వు. అడ్డమైన గాడిదల్ని లోనికి రానివద్దని మీరేగా చెప్పారు. నోర్మయ్య, నోరున్న గాడిదలు రావద్దన్నాను కానీ నా గాడిని రానివ్వద్దన్నారా? అయ్యో, డొక్కలు చూడ ఎలా ఎండిపోయావు, మోహన్ చూడ ఎలా పీక్కుపోయిందో. దీన్ని ఇయ్యాల నుంచి స్పెషల్ గా మేపండి. నేను పవర్ లోంచి దిగిపోయేలాగా నా గాడిద గుర్రం అంత అవ్వాలి. అవును, నాకు ఆలోచన వచ్చింది. మనుషులకు సబ్సిడీ బియ్యం ఇస్తున్నారు కదా, కరెక్ట్. వాళ్ళకి నోరుంది కదా, కరెక్ట్. వాళ్ళు సంపాదించుకోగలరు కదా, కరెక్ట్. వాళ్ళకి సబ్సిడీ బియ్యం ఎందుకు? కరెక్ట్. దాని బదులు మూగజీవాలకి రూపాయి కిలో ఉలవలు, ₹10 మోపు గడ్డి ఎట్టే ఎట్టాగుంటది. కరెక్ట్ 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 ఉంటది. ఏంటి, ఇందాక నుంచి చూస్తున్నాను ఎంపీ గారు ఏది మాట్లాడినా కరెక్ట్ కరెక్ట్ అంటున్నావు. ఈసారి నోరు మెదిపే ఉంటే నేను పెడతాను. మళ్ళీ మోవ్రతం చేయమంటావా బామ్మ? మొదటిసారి పెయిలైతే మొలతాడు చూసిన ఫలితం లేదే పిల్ల. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నిద్రపోతున్నప్పుడు మొలతాడు తీసి ఎడం చేతికి తావీధిలా కట్టుకుంటే పని అయిపోతుంది. నాకెన్ని తావీధులున్నాయో చూడు. ఈ మనిషి ఎక్కడ పడుకుంటాడు బామ్మ? లోపలే. అబ్బా, వస్తున్నాను, ఉండండి. మొలతాడు కనిపించడం లేదండి. ఆడాళ్ళకి మొలతాడు ఎందుకుంటుంది? అయినా నీకు ఈ మొలతాళ్ళకి ఇచ్చేంటి? అదే మోవ్రతం. మోవ్రతం లేదు, నీ మొహం లేదు. చెప్పకుండా దుప్పట్లో చేయవేయడానికి ఎంత ధైర్యం నీకు? మీ అబ్బాయి అనుకుని. ఏమిటి, మా అబ్బాయి అనుకుని చేపెట్టావా? ఇదే ఇదే మోవ్రత. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మొహం పగులుతుంది. నీకు పిచ్చి పట్టిద్దే. నువ్వు పనికిరావు. ఇంకా తెల్లారగానే బయలుదేరు. అది కాదా ఆంటీ? ఇంకేం చెప్పద్దు, పెళ్లికనిచ్చి. అటెక్కడికి? బయట కృష్ణ పడుకున్నాడు, నువ్వు హాల్లో పడుకో. ఏమిటే తడుగుతున్నావు? అమ్మో, కృష్ణ కృష్ణ, ఏమిటి ఘోరం? ఏమే రావే. అబ్బా, ఇప్పుడే కదయ్యా వచ్చాను. అయితే అయిందిలే. అబ్బా రావే. అమ్మయ్యా, వచ్చావా? ఇక కానిద్దామా?
ఓసి బామ్మ ఎంత బిల్డప్ ఇచ్చావే. మాటి మాటికి రావే రావే అంటుంటే తాత ఏదో ఇరగదీస్తున్నాడు పొడి చేస్తున్నాడు అనుకున్నా. ఇలా పడకేశాడేంటి? నాకు షుగర్ వ్యాధమ్మా, కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస. రావే రావే అండం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా. ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటారా? నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటాను. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ పడద్దా? ఎందుకు కొట్టదు? అరే ఏంటి ఓడి యాక్షన్ ఏమి యాక్షన్ రా. గోవిందు, హాయ్. రాత్రికి బిట్లు ఆ బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా? నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటుంది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా. అది మలయాళం బిట్లా, ఇంగ్లీష్ బిట్లా? మలయాళం బిట్లున్నాయి, ఇంగ్లీష్ బిట్లున్నాయి. రేయ్, మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. యాదవ సచ్చినోడా, నీ మొహం మండ. ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఇది? చాలా రోజులుగా 2 నెలలకోసారి వేస్తుంటారట. లవకుశ సినిమాని చూద్దామని వెళ్ళాను. కర్మకాలి నాకంట పడింది ఈ బూతు సినిమా. శివ శివ. సుందరమూర్తి, నీ భార్య కూతురు ఆ సినిమాకి వెళ్తే ఏం చేస్తావు? భలేవాళ్ళు బావగారు, మన ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఎందుకు వేస్తుంటాను బూత్ బిట్లు, అలాగా జనం వెళ్ళినప్పుడే వేసేస్తుంటాను. నోర్మోయ్, నువ్వు అలా పిలిస్తే నా పరువు పోతుంది. నువ్వు బంధుత్వాలు గుర్తు చేస్తే వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంది. నీ పెళ్ళాం బిడ్డలకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? ఈ రోజు నుంచి సినిమా హాల్ మూసేయి. తాళం చేతులు తీసుకొచ్చి నాకు అప్పగించు. కాదని సినిమా హాల్ గేట్ తెరిచావో ఈ ఇంటి గేట్ నీకు శాశ్వతంగా మూసుకుంటుంది. రోజుకు 2000 చొప్పున నెలకు 60,000 ఆదాయం వచ్చే సినిమా హాల్ మూయించేయడం ధర్మం కాదు. ఇంటి విషయాలైతే చెప్పు. ఆయన తీర్పుల జోలికి వెళితే రాజ్యాంగేతర శక్తి అని మొహం వాచేటట్లు తిడతారు. అమ్మా స్వాతి, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం కదా, నువ్వన్నా చెప్పు తల్లి. ఆ ఇష్టం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వంశీ, ఏంటి రికమెండేషనా? రికమెండేషన్ చేయడానికి ఇదే రాజకీయ వంశం కాదు పెద్దమ్మా. అదేదో నువ్వే డైరెక్ట్ గా ట్రై చేయడం మంచిది. మరిది గారు, అదే ఆ సినిమా హాలు పాడి ఆవులాంటిది. దాన్ని మూసేస్తే పాడి ఆవును రోజు పాలు పిండుకోవాలి గాని ఒకేసారి కోసుకు తినకూడదు. వదనగా గౌరవం మిగుల్చుకోవాలంటే రెండో ప్రశ్న వేయకుండా వెళ్ళటం మంచిది. ఎరా గోవిందు, అయ్యా కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాలో కొన్నావు సరేరా, ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా? ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి. ఎంపీ గారికి కటింగ్ చేసిన కత్తిరి వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిర. ఏమంటే వేస్తాను, లేదంటే. సుబ్బారెడ్డి గారు నమస్కారం. అయ్యగారికా? మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. ఛే, నిజం. నాకు తెలుసులేవయ్యా, మీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుడ్డలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవర్రా? ఎంపీ గారా? నోర్మేయండి. రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి, ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మందు బాగా ఇట్టేలే. అలాగే బా. పార్లమెంట్ మెంబర్ అండి, ఇట్లా పాతకొడ్లు వతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా? సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే బటే. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పెళ్ళండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో చూసిపోగలవు. ఆ ఫైల్ ఇట పట్టరావయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, ఏంటే ఇది ఏంటి? మా అందరికి దోబీ ఘాట్ కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా.
ఇక్కడ దోబీలే ఉన్నారు. గాట్లేయ్యా గాట్లేయే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. ఆహా, మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పెట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాడబడిపోకూడదు. పాలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల ద్వారా గారి ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిన గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతాను. ఇదేంటి నాన్న ఇక్కడ ఉన్నావు? అది సరేగానే నువ్వెందుకు వచ్చావు చెప్పరా. మన బుజ్జిగాడి కేసు ఈరోజు హియరింగ్. ఆ డబ్బు ఎవరిది? నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, ఇతను ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారు అబ్బాయి. ఆ డబ్బు వారిదే. సుబ్బారాయుడు గారిని బోన్లోకి పిలవండి. అతను మీ కొడుకేనా? ఏ కొడుకు? అది మీ డబ్బేనా? ఏ డబ్బు? మీరు ఎక్స్ఎంపీయేనా? ఏ ఎంపీ? యువర్ ఆనర్, నా క్లయింట్ సుబ్బారాయుడు గారు కొడుకు అరెస్ట్ అయిన షాక్ లో ఉన్నారు. అందుచేత ఆయనకి ట్రీట్మెంట్ జరిగేంత వరకు ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ జస్టిస్, దొరికిపోతానని అతను నాటకం ఆడుతున్నాడు. దొరికింది అతను లంచాల రూపంలో తీసుకున్న పాపపు డబ్బు. వాళ్ళ కారులో తీసుకెళ్తే పట్టుబడే ప్రమాదం ఉందని నా ట్రక్ ఎత్తుకుపోయి దొరికిపోయారు. ఈ కేసు వచ్చే నెల 15వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. బ్రదరు, ఏమిటిది? నిజంగా మెంటలైపోయావా? నా కొడుకును పట్టించిన వీడు ఎవడి కొడుకయ్యా? ఏమో నాకే తెలుసు. బొబ్బిలి దొర కొడుకు. చచ్చా, అవునో కాదో మనకు అనవసరం. అదే పోలికలున్నాయి కాబట్టి ఆ దొరకు వీడికి మధ్యన మంట పెడదాం. అందులో వాళ్ళు తగలబడిపోతారు. ఆ మంటలు మనకు అనుకో కదా. చచ్చా, చలాయ్. ఎవరు మీరు? ఓ, మర్చిపోయాను. మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి కదా. నేనమ్మా మీ అన్నయ్యను. అన్నయ్య? అబ్బా, వీడికి నేను మేనమావనమ్మా. అంటే బొబ్బుల ధరకు స్వయాన బావమర్దిని. అలా చూస్తావేంటమ్మా? బొబ్బుల ధర భార్య రాజేశ్వరు నా చెల్లెలు. మరి నువ్వు నా చెల్లెలువే కదా. మతుండే మాట్లాడుతున్నావా? నాకు అర్థమైందమ్మా. బొబ్బుల ధరకు నీకు లింక్ ఉందన్న సంగతి చెబితే నేనెక్కడ బాధపడతానని నువ్వు ఫీల్ అవుతున్నావు. నాకు అలాంటిది ఏమీ లేదు. కావాలంటే నా చెల్లెలికి నేను నచ్చ చెప్తా. అక్కడదంత వైభవంగా బతుకుతుంటే బొబ్బుల ధర సెకండ్ సెటప్ ఇలా అప్పడాలు అమ్ముకొని బతకడం నాకేమీ నచ్చలా. పిచ్చి పిచ్చి వాగుడాపి మర్యాదగా బయటికినాడు. అబ్బా నిమ్మగడ్డ, నేను చెబుతూనే ఉన్నానా? మనిషిని పోలిన మనిషినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టేనా? పాపం, ఏదో బ్యాడ్ టైంలో బొబ్బుల దొర దగ్గర కాల్ జారి ఉంటుంది. చెప్పు తీసుకొస్తాడు పొండవతలికి. మీ బొబ్బుల ధర ఎవరో నాకు తెలీదు. ఇంటి మీదకొచ్చి ఒక ఆరుదాది కారు కూతులు కూయడానికి మీరు మనుషులా పశువులా? పోటీ. నా కొడుకొచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే గుమ్మం తట్టి లోపలే మిమ్మల్ని నీవు నా నరికి చంపుతాడు. పోటా పోటీ. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించమని అర్చన జరిపించండి పూజారి గారు. అయ్యా, ఆ వ్యక్తి పేరు? భువనేశ్వరి. గోత్రం? వశిష్ఠ గోత్రం. అయ్యా, ఇది తమరి గోత్రం. నారాయణ, ఈ డబ్బు హాస్పిటల్లో కట్టి భువనేశ్వరికి వెంటనే ఆపరేషన్ జరిగేట్టు చూడు. అట్లాగే బాబు. యు ఆర్ వెరీ లక్కీ. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటమ్మా ఇది? ఇందరికి అన్నం పెట్టే అమ్మా, తిరిగి వచ్చిన ఆనందం అమ్మా. పదమ్మా. నిమ్మగడ్డ,
అది హాస్పిటల్లో చస్తే వాడు ఆవేశంతో ఈ ఊరికొస్తాడు. వస్తే వాడిని జనానికి చూపించి బొబ్బిలి దొరలాగా ఎందుకున్నాడో అని ప్రశ్నించి ఏదో చేయాలని ఆశపడ్డానయ్యా. కానీ అది బతికేసింది. బుద్ధి లేదు, నా మీద పడతావు? నేను పడలేదయ్యా, ఆయన అన్నాడు. వచ్చావా? కేసు వాయిదా వేయటానికి నేను కోర్టు మనిషిని కానురా. ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవటమే నాకు తెలిసిన డ్యూటీ. ఏం సెటిల్ చేస్తావు? ఇది నా సెటిల్మెంట్ లో ఫస్ట్ స్ట్రోక్. మీరు ఊహనండి, ఉతికేస్తాను. ఆగు. చూడు, నువ్వు నాతో చెయ్యి కలిపితే బొబ్బిలి దొరకు కొడుకు అవుతావు, కోట్లాస్తికి వారసుడు అవుతావు. నార్మల్, నీలాంటి నీతిమాలిన మనిషిని కానురా నేను. నువ్వు వేసింది నిందని నిజం కాదని నీ చేతే చెప్పించి నువ్వు నా తల్లి కాళ్ళ మీద పడేలా చేస్తాను. చెప్పలే వచ్చి నాన్నగారులా ఉంటాడని. దొరగారు, ఇతనొచ్చి మమ్మల్ని చంపబోయాడు. ఆత్మరక్షణ కోసం మేము ఆయుధాన్ని చేపట్టవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కత్తి మీద పడి నారాయణ చెయ్యి తెగింది. అతను మేము హాస్పిటల్కి పంపించాం. ఇది కట్టు కథ. కత్తి నా మీదకి విసిరారు, అది అడ్డొచ్చిన నారాయణకి తగిలింది. గొంతు కూడా ఆయనలాగే ఉంది. నీ పేరు కృష్ణప్రసాద్. ఈ ఊరేమిటో, ఊరు కట్టుబాట్లేమిటో తెలిసే అడుగు పెట్టావా? ఊరు కట్టుబాట్లు. చెయ్యి తెగటానికి కారకుడైన వాడిని వదిలేసి నిర్దోషిని ముద్దాయిగా నిలబెట్టడమేనా మీ ఊరు సంప్రదాయం? అంటే పల్లకట్టు నారాయణ నీకోసం త్యాగం చేశాడా? కాదు, వీళ్ళ దుర్మార్గానికి ఎరయ్యాడు. ఏది ఏమైనా ఇది నీ తొందరపాటు వల్లే జరిగింది. నువ్వనేవాడివి గ్రామంలో అడుగు పెట్టి ఉండకపోతే ఈ దుర్ఘటన జరిగి ఉండేదే కాదు. అందువల్ల నువ్వు ఈ గ్రామంలోనే ఉంటూ నారాయణ బల్లకట్టు నడపగలిగేంత వరకు నారాయణ కుటుంబాన్ని పోషించడానికి నువ్వు బల్లకట్టు నడపాలి. ఇదే నీకు శిక్ష. ఆగండి. ఈ శిక్ష నా బిడ్డ అంగీకరించడు. అధర్మానికి పాల్పడిన మీకు ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. అందుకే మీ మాటకు విలువ ఇవ్వం. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మీరు తీర్పు చెప్పారే, మరి మా కుటుంబానికి మీరు చేసిన అన్యాయానికి మీకు ఏ శిక్ష వెయ్యాలి? ఆ శిక్ష ఎవరు వెయ్యాలి? ముందు మిమ్మల్ని మీరు శిక్షించుకుని తర్వాత ఎదుటివాడి గురించి తీర్పు చెప్తే గాడి తప్పిన మీ వంశానికి మేలు జరుగుతుంది. బాబు, నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను. దొర తీర్పు కాదని అడుగు ముందుకేస్తే మర్డర్లు జరిగిపోతాయి. మాట్లాడవే, బతకాలం లేదా? ఇన్నాళ్లుగా దమ్మున్న మగాడు ఎదురు రాక మీ దొర ఆడింది ఆట, చెప్పింది వేదంగా చెల్లుబాటైంది. ఈ చేతి గాజులు లేవురా, గట్స్ ఉన్నాయి. మర్యాదగా నా దారికి అడ్డు తొలకపోతే మీ శవాలు ఆ నీళ్లలో తేల్తాయి.
వాళ్ళని వెళ్ళనివ్వండి. దొరా వీళ్ళు మీరు నిర్భయంగా వెళ్ళొచ్చు. ఈ దయాభిక్షలు ధర్మభిక్షలు మాకు అలవాట్లేదు. మీరు ఈ ఊళ్ళో ఉండమన్నారు, కాదని వెళ్ళబోయాను. ఇప్పుడు వెళ్ళమంటున్నారు, కాదని ఉండబోతున్నాను. మీ తీర్పు కోసం కాకపోయినా నా ధర్మం కోసం నారాయణ ఇంట్లోనే ఉంటాను. ఇన్నాళ్ళు నిద్రలేని రాత్రులు నా తల్లి గడిపింది. ఇప్పుడు మీ వంతు. హాయ్ స్వాతి, ఏంటి పాలు తాగుతున్నావు? ఏ తాకూడదా? మన క్యాంటీన్ లో టీ సూపర్ గా ఉంటుందిగా. నువ్వు తాగు. ఏ టీ కాఫీ నీకిష్టం లేదా? మా నాన్నగారికి ఇష్టం లేదు. మీ నాన్నగారికి ఇష్టం లేని పని ఏది నువ్వు చేయవా? ఏది చేయను. అంటే భయమా? భక్తి. ఆయనేమన్నా శ్రీరామచంద్రుడా? మచ్చలేని చంద్రుడు, నిప్పులాంటి మనిషి అని నువ్వు సపోర్ట్ చేయాల్సిందే. నీతి తప్పని మనిషి, తప్పు చేయని మగాడు ఈ ప్రపంచంలోనే లేడు. పెద్ద మనుషులు అనుకున్న వాళ్లే 420 కేసుల కింద అరెస్ట్ అవుతున్నారు. ఎవరినైనా కామెంట్ చేయి కానీ మా నాన్నగారిని ఒక్క మాటన్నా నేను ఊరుకోను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మా నాన్నగారు మచ్చలేని చంద్రుడు. మచ్చ ఉంది అని ప్రూవ్ చేస్తే? ఇంపాసిబుల్. చేస్తే నువ్వు నాకు లొంగిపోతావా? నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? 1 minute టైం ఇస్తున్నా. పందానికి ఒప్పుకుంటే పాల గ్లాస్ అలాగే వదిలేసి వెళ్ళిపో. గుడ్. అదేంటి గురు, మగాడు ఎంగేజ్ చేసిన పాలు ఆడ తాగాలంటారు, నువ్వేంటి ఆటలో వదిలేసిన పాలు తాగుతున్నావు? నా లైఫే వెరైటీరా. ఏదో ఒక రోజు నేను వదిలేసిన పాలు దాని చేత తాగిస్తా. బ్యూటిఫుల్. ఏంటి గురు లుక్ మళ్ళీ ఎక్కడ పడింది? అది టిఫిన్ తింటుంది, దాని అందాన్ని నేను తింటున్నా. అప్పుడు నీళ్ళల్లో పడింది, ఇప్పుడు నా కళ్ళల్లో పడింది. అప్పుడు తేల్చా, ఇప్పుడు ముంచుతా. అంటే లుక్ అండ్ ఫర్గెట్. ఓహో, చూసి వదిలేస్తావా? చవి చూచి వదిలేస్తా. 5 చీరలండి, 2 ప్యాంట్లు, 2 చొక్కాలండి, 3 కండువాలు. అదేమిట్రా 4 ఉండాలిగా? ఇస్త్రీ పెట్టి కాకెక్కువైపోయి కాలిపోయిందమ్మా. బొబ్బిలి వంశం పరువు మర్యాదలే కాలి బూడిదైపోయాయిలే. మంచినీళ్ళు తాగుతారా? నీకు నాకు ఏం సంబంధం ఉందని తాగమంటావు? ఏ సంబంధం లేకపోతే ఈ గుమ్ము ఎందుకు తొక్కారు? నీ చిరునామా తెలుసుకుందామని. నా చిరునామా తెలుసుకుంటే నీ చిరునామా మారిపోతుంది. ఆహా, వీరబ్రహ్మం గారి తోడబుట్టిందానివా భవిష్యత్ చెప్తున్నావు? నా గతానికి నీ భవిష్యత్తుకి ముడిపడి ఉంది. నీ గతం అడగక్కర్లేదు, నిన్ననే ఊహించుకున్నాను. నీ కొడుకు రూపం చూసినప్పుడే నిర్ధారించుకున్నాను. న్యాయం చేయడానికి వచ్చారా? అన్యాయం చేయొద్దని చెప్పడానికి వచ్చాను. ఈ సీమలో తలదించుకుని ఎరుగని వారు నా భర్త. కనుసైగ చేసి కారు చిచ్చులా జనాన్ని రెచ్చగొట్టగలరు. నిన్ను నీ కొడుకుని క్షమించి వదిలిపెడితే ఊరు వదిలి వెళ్లిపోకుండా ఎందుకు తిరిగి వచ్చారు? ఇన్ని ఊహించిందానివి అది ఊహించలేదా? ఇందుకోసం. అవునా? తీసుకో. మా పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలు. వీటిని తీసుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. బంగారం నాకిచ్చి బంగారం లాంటి మొగుడిని నువ్వు మిగుల్చుకుందాం అనుకుంటున్నావా? అవును. 24 గంటలు తిరగకుండానే నీ కొడుకుని తీసుకుని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఆగు. ఇది అగ్నిసాక్షికి మనసాక్షికి మధ్య జరుగుతున్న యుద్ధం. నీ భర్త దగ్గరికి వెళ్లి నీ బదులు ఆయన్నే వచ్చి ఇదే మాట చెప్పమను. అప్పుడు ఈ ఊరే కాదు, నేను నా కొడుకు ఈ లోకమే వదిలి వెళ్ళిపోతాం. నమస్కారం అండి మాజీ ఎంపీ గారు. తారా, అందరికీ చల్లటి కబుర్లు మోసి నీకు ఒక చల్లని కబురు చెప్తాను. అది సరేలేండి, ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవరు రమ్మంటున్నారా? ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవర్రా? ఎంపీ గారు రమ్మంటున్నారు. రేయ్, టైర్లో గాలి తీసినట్టు నా ఉత్సాహం అంతా నీరు గారిపోలే చేశావు కదరా. ఎక్కడున్నారు? ధోబిఘాట్ దగ్గరండి. ఆహా, రాజ్ ఘాట్ లెవెల్ ఎంత గొప్పగా చెప్పావురా. మరి రాజ్ఘాటేనా పాలఘాటేనా, మాకు ధోబిఘాటేనండి. సరే పద. నమస్కారం ఎంపీ గారు. నమస్కారం. మీరు అడిగినట్టు వీటితో పాటు ఈ జిల్లాలో మరో 10 దోపిఘాట్లు కట్టించాను. మళ్ళీ పిలిపించారేంటి? సంతోషించంగానే బట్టలిప్పు దిగండి. ఆ?
ఏంట్రా ఎంపీ నన్ను రెచ్చిపోతున్నావు? నేను బట్టలిప్పి దిగాల రేయ్ నిన్ను. ఏమండోయ్ వాళ్ళకి తెలుగు రాదు. ఎంపీ గారి మీదకి వస్తున్నారనుకుని తుపాకీలు ఎక్కువ పెట్టారు. కాల్చి పారేసిన కేసు ఉండదు. చొక్కా ఇప్పడానికి బాబు పరువు ఏమైనా ఉంటే నామినేషన్ వేయొద్దన్నప్పుడే పోయింది. ఇప్పేయండి. అది కాదు సుబ్బారాయుడు గారు, ఆసుపత్రి కట్టించిన దాత రిబ్బన్ తనే కట్టేసినట్టు ధోబీ గారు కట్టించారు కదా, తమరే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటది అని. ఓహర్ని అందుక ఈ సెటప్. రిబ్బనేది? ఇక్కడ రిబ్బన్లు ఉండవండి, ఇదిగో అడుగులంగా. గన్ను ఉతకడం ప్రారంభించండి. నువ్వెందుకు పంచలేదు? నువ్వెందుకు చేయలేదు, నేనెందుకే చేయలేదు. రాజేశ్వరి తాంబూలం కట్టలేదే? సున్నం ఎక్కువ వేస్తానేమోనన్న భయం. ఏ మనసులో లేదా? మీకు తెలిసిన సమాధానానికి మళ్ళీ నేను జవాబు చెప్పడం దేనికి? అనుమానమా? కాదు, అవమానం. ఎన్నేళ్ల చరిత్రలు ధర్మపీఠం మీద కూర్చున్న బొబ్బిలి దొర తీర్పుకి ఎదురు తిరిగితే రక్తపాతము జరగలేదు, మన సీమ రాజ్యాంగము నడవలేదు. ఎన్నాళ్లు మీ ముందు తల వంచుకుని తిరిగిన వాళ్ళు ఎక్కడ తల ఎత్తుతారేమోనన్న బాధ, భయం, అంతే. నిమ్మగడ్డ మీ సిస్టర్ అయ్యా. సిస్టరా సినిమా పోస్టరా? ఎంత కాదనుకున్నా మీ బావగారికి సెకండ్ సెటప్, నీకు చిన్న సిస్టర్. కుటుంబాలు కోల్చడానికే పుట్టుకొస్తారు ఈ తాళి కట్టని పెళ్ళాలు. పెళ్ళైన మగాళ్ళని పట్టడం కూడా ఒక ఆర్తేనయ్యా. ఆ పట్టు అందరికి తెలీదు, ఎక్కడో కసుక్కు నొక్కేస్తారు అంతే. ఎంత మగాడేసరా ఫటాఫట్. ఆడకూతున్నట్ట ఆడిపోసుకుంటే పచ్చవాతం వచ్చి నోరు పడిపోద్దండి. ఏట్రోయ్ నోరు పైకి లేస్తుంది. ఎరా మొన్న బల్ల కట్టకాడు కూడా ఆవిడ కొడుకుతో జత కట్టావట. వాళ్ళిద్దరికి నువ్వే మీడియేటర్ అంటగా? అంటే ఏంటండి? అంటే బ్రోకరింగ్. అయ్యి బాబోయ్, సత్యప్రమాణకంగా నాకేం తెలండి. రేయ్ మూటలు మోయి, మాటలు మోసావా మీ శవాన్ని మేము మోస్తాం. అంటే ఇదిగో నా చెల్లెడు కాపురానికి ఏమైనా జరిగిందో ఒక్క శాల్తి కూడా మిగలదు. నీ చేత కన్నీళ్లు పెట్టించాలని కొడుకుగా నేనేనాడూ కోరుకోలేదమ్మా. నా నిర్ణయం కారణంగా నువ్వు ఈ ఊళ్ళో ఉండాల్సి వచ్చింది. వెళ్ళిపోదాం పదమ్మా. అసలేం జరిగిందో తెలుసుకోవాలని లేదా బాబు? అమ్మా ఆకలిస్తోంది, అన్నం పెట్టని. ఏ బిడ్డైనా తల్లిని అడగొచ్చు గాని అమ్మా మా నాన్నెవరని ఏ కొడుకైనా తల్లిని అడగలడా అమ్మా? నీ అవమానాన్ని తప్పించి అభిమానాన్ని కాపాడగలనుకుంటే చెప్పు. బొబ్బిలి దొరను ఆ రోజు ఆయన ఇంటి దగ్గర ఎందుకు నిలదీశావు? నన్ను మోసం చేసినందుకు ఎన్నాళ్ళైనా ఆయన చేసిన తప్పు చెరిగిపోదు. ఈరోజు ధర్మపీఠం మీద దొరలా కూర్చుని తీర్పులు చెబుతున్న ఆ పెద్ద మనిషి ఒకనాడు జీవితం అంటే ప్రేమేనని భాషను చెప్పారు. దయచేసి నీ రేటెంతని మాత్రం అడగండి, నా గుండాకి చనిపోతాను. జీవితానికి నిర్వచనం తెలియకముందు, పెళ్లికి అర్థం తెలియకముందు నా డబ్బు కోసం వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళు. నిన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవటానికి, దానికి వాళ్ళు అడ్డు కాకూడదు. అందుకే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిచ్చి పంపించేశాను. నీకు ఇవ్వాల్సింది డబ్బు కాదు, మనసు, మాంగళ్యం. ఆ సంగతి నాకు తెలుసు. ప్రాయశ్చిత్తాన్ని మించిన తీర్పు లేదు, పరివర్తన మించిన మార్పు లేదు. భయపడదు. దొంగచాటుగా నేను పెళ్లి చేసుకోను, దొరలాగే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కబురు కోసం ఎదురు చూస్తూ ఉండు. తల్లిగా నిన్ను నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ పెళ్లి కాకుండానే తల్లి అయ్యావు. ఈ లోకం నేను అర్థం చేసుకోలేదు. నువ్వు అతని దగ్గరికి వెళ్లి తేల్చుకురా.
నా ప్రసాద్ అలాంటి వాడు కాడమ్మా. నీ వెళ్ళి అతన్ని వెంట పెట్టుకొస్తాను. అయ్యా, సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది, అందరూ దర్శించండి. ఓం యశోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ నారాయణ నమోస్తుతే. ఏమండి, ఆయన ప్రసాద్ కదా? అవునమ్మా, హరిశ్చంద్ర ప్రసాద్. ఆయన భార్య రాజేశ్వరమ్మ. అమ్మా, ఏమిటిది? తిరిగి రాకూడదనుకున్నాను, గోదావరిలో దూకి చచ్చిపోదామనుకున్నాను. కానీ కడుపులో బిడ్డను చంపి ఇంకా పాపం చేయకూడదని వచ్చాను. బిడ్డ పుట్టిన మరుక్షణమే చచ్చిపోతానమ్మా. నీ పరువు తీసినందుకు నన్ను క్షమించమ్మా. నీ అమ్మమ్మే బతికుంటే నువ్వు పుట్టిన మరుక్షణమే చచ్చిపోయి ఉండేదాన్ని. ఈ దేశంలో పుట్టిన సగటు మనిషిని, అందుకే జరిగిన అన్యాయాన్ని మర్చిపోయాను. నేను గుర్తు చేస్తానమ్మా. మనల్ని తల దించుకునేలా ఎందుకు చేశారో తల ఎత్తి ప్రశ్నిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. భీష్మేకాదశి పర్వదినాన దొరవారు చిన్న సందేశం ఇస్తారు. అందరూ కూర్చోండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన అన్నాడు భగవంతుడు. కర్మ చేయటం నీ వంతు, ఫలితాన్ని అనుభవించటం నా వంతు అని దాని అర్థం. ఎంతటి గొప్పవారైనా ఆఖరికి భగవంతుడైనా కర్మను దాటి వెళ్ళలేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. శనేశ్వరుడు నేను పట్టకుండా ఎవరూ తప్పించుకోలేరని చెప్తే పరమేశ్వరుడు నువ్వు నన్ను పట్టలేవు శని అని పంతమాడాడట. శని నుంచి తప్పించుకోవడానికి వెళ్లి ఒక మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడట. సాయంత్రానికి బయటకొచ్చి చూసావా శని, నేనే గెలిచాను, నువ్వు నన్ను పట్టలేకపోయావు అన్నాడట. అప్పుడు శని నవ్వి, కైలాసగిరి మీద ఉండవలసిన నువ్వు చెట్టు త్వరలో ఉన్నావంటే నేను పట్టబట్టే కదా స్వామి అనగానే పరమేశ్వరుడు నిబ్బెరపోయాడట. అందుచేత ప్రభు అయినా రాజైనా దొరైనా ఆపండి. ధర్మ సందేశాలు ఇచ్చే హక్కు మీకుందా? జ్ఞానబోధలు చేసే అర్హత మీకుందా? ఉంటే నిజం చెప్పండి. నా తల్లి భువనేశ్వరికి మీకు ఉన్న సంబంధం ఏమిటి? మీ వెనక మీరు పూజించే దేవుడున్నాడు, మీ ముందు మిమ్మల్ని దేవుళ్ళ చూసే ప్రజలున్నారు. వీళ్ళిద్దరినీ చూసి నిజం చెప్పండి. ఇది అసందర్భమైన ప్రశ్న. నేను సంబంధం గురించి అడిగితే మీరు సందర్భం గురించి చెప్తారేమిటి? మీ తీర్పును ఎదిరిస్తే ఎందుకు కోరుకున్నారు? ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎందుకు ఆపారు? సమాధానం మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు కావచ్చు, కానీ ఇది పద్ధతి కాదు. వెళ్ళిపో. ఎందుకు పద్ధతి కాదో నన్ను చెప్పమంటారా? మీరెందుకు నోరు విప్పలేకపోతున్నారో ఊరందరికీ చెప్పమంటారా? ప్రసాద్, మీరంతా దేవుళ్ళ చూసే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ నా తల్లికి తాళి కట్టని భర్త. అడ్రస్ లేకుండా ఆవిడ కడుపున నేను పుట్టడానికి కారకుడు. ఇలాంటి మనిషికి ధర్మపీఠ మీద కూర్చునే హక్కుందా? ఇలాంటి మా నాన్నగారు నిన్ను మాట్లాడతావా? బుద్ధి ఉందా నీకు? ఎవరు వెళ్ళమన్నారా నిన్ను? ఒకళ్ళ మీద కలపడాలంటే స్థాయి కావాలి. అతని స్థాయి ఏమిటి, నీ స్థాయి ఏమిటి? లేకపోతే నాన్నగారి పట్టుకుని అంతంత మాట్లాడుతుంటే ఊరుకోమంటావా? మీ నాన్నగారు శ్రీరామచంద్రుడైతే నేను అదే మాట అనేదాన్ని. రాజేశ్వరి, మీరు తీర్పు చెప్పినప్పుడు వ్యతిరేకించి వెళ్లిపోతూ ఉంటే కన్నీళ్లు మింగుకున్నానండి. మీరు పొమ్మన్నా పోకుండా ఈ ఊళ్ళోనే తిష్ట వేశారని తెలిసినప్పుడు విషం మింగినట్టు మింగానండి. ఈ రోజు ఊరంతా వినేటట్టు నువ్వు నా తల్లికి తాళి కట్టని భర్త అని అతను అంటూ ఉంటే మీరు మౌనంగా ఉంటే మేమెందుకండి మాట్లాడాలి? పదరా. దొరగారు బయటకు రండి. దొరగారు, ఎలక్షన్ లో నిలబడ్డానికి నేను అర్హుణ్ణి కాదని చెప్పి నన్ను చేతులు కట్టుకొని నిలబడమన్నారు. ఇప్పుడు మీరు చేతులు కట్టుకొని నిలబడే సమయం వచ్చింది.
నేను బూత్ సినిమాలు ఆడించానని నా థియేటరే మూయించారు. మీ జీవితంలోనే బూతుంది. ఇప్పుడు మీరే మూయించుకుంటారో. రండి దొరగారు, వచ్చి ధర్మపీఠం దగ్గర ముద్దాయిగా నిలబడండి. ఊరికో ధర్మం, మీకో ధర్మం వీల్లేదు. రండి. అంతటి మహానుభావుణ్ణి అవమానం చేస్తున్నారు. ఎప్పుడు ఆడి బట్ట బుర్రకి ఈడి గడ్డానికి ఘాట్లెట్టేస్తాను. దొరగారు, ఇప్పుడు ఇక్కడ ముద్దాయి తమరే. ఈ ధర్మపీఠం మీద కూర్చొని అర్హత మీకు లేదు. కుర్చీ ఖాళీగా ఉంటే కుక్కలు కూకుంటాయని తుండేశారులేండి. కృష్ణప్రసాద్, నువ్వు మా ఇంటి మీదకి వచ్చింది దేనికి? మీ అమ్మకు ఈయనకు సంబంధం ఉందని మేము అన్నామని కదా. ఇప్పుడు అదే మొక్క నువ్వంటున్నావు. నువ్వు మమ్మల్ని బాధినందుకు మాకు సిగ్గు లేదు, బాధ లేదు. నిమ్మగడ్డ అడ్డురాకు. చూడు బాబు, నీ వైపు మేమున్నాం. అడుగు, గట్టిగా అడుగు. చెప్పండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఇంతకు ముందు నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు ఊరు అడుగుతోంది. సమాధానం చెప్పండి. తాళి మెళ్ళో లేని నా తల్లిని చూసి చెప్పండి. ఈ వంశ గౌరవాన్ని తరతరాలుగా కాపాడుతున్న ఆ ధర్మపీఠాన్ని చూసి చెప్పండి. ఈమె మీ భార్య అవునా? కాదు. భగవద్గీత మీద ప్రమాణం చేయించడానికి ఇది కోర్టు కాదు. దొంగని దొరలా చూస్తున్న ఈ జనం ముందు, ఒక స్త్రీకి అన్యాయం చేసిన రాక్షసుణ్ణి దేవుళ్లా చూస్తున్న ఈ ప్రజల ముందు మీ చేత నిజం చెప్పిస్తాను. మీ నెత్తురు పంచుకు పుట్టిన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. నేను మీ నెత్తురు పంచుకు పుట్టలేదా? ఈమె మీ భార్య కాదా? చెప్పండి. మీ కూతురు నెత్తి మీద చేయి వేసి చెప్పండి. ఇవి రెండూ నిజం కాదు. నా మీద గౌరవం ఉంటే ఈ సంగతి ఇంకెవరూ చర్చించకండి. చేసిన తప్పుకు మొహం చూపించలేక తలుపులు మూసుకు కూర్చున్నాడా మీ ఆయన? నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం ఎందుకు చెప్పారండి మీరు? రాజేశ్వరి, లేకపోతే ఏమిటండి? ఏ ఆడదైనా బరి తెగించి నాకు ఈయనతో సంబంధం ఉందని చెప్పుకుంటుందా? పోని ఆవిడ అబద్ధం చెప్తుందనుకుంటే రూపంతో పాటు కంఠం కూడా మీదేనే. రేపు ఈ పిల్లలు కాలేజీలో ఎలా తలెత్తుకుని తిరగలరు? మీ నాన్నగారు అలా చేస్తే మీ అమ్మగారు ఎందుకు ఊరుకున్నారు అని అడిగితే ఆవిడ ఆయన పాదదాసిని చెప్పమంటారా? పాదదాసి? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? తడబడకుండా నాతో 7 అడుగులు నడిచిన దానివి, భ్రమపడకుండా బ్రహ్మముడి వేయించుకున్న దానివి, అనుమానించకుండా 3 ముళ్ళు కట్టించుకున్న దానివి, భర్తలో ఈ రోజు కొత్త మనిషిని చూస్తున్నావా? నిత్యం రామపూజ చేసి చేసి చరిత్ర తిరగరాసి ఆ రోజు ఆయన భార్యను అనుమానించాడు కాబట్టి ఈ రోజున భర్తను అనుమానించడం కలియుగ ధర్మం అనుకుంటున్నావా? అమ్మా స్వాతి, నీ తండ్రి దోషాన్ని నువ్వు నమ్ముతున్నావా? అబద్ధం చెప్పేటప్పుడు నా మీద ఒట్టేయకుండా ఉండుంటే బాగుండేది నాన్నగారు. కన్నబిడ్డ ప్రాణం కట్టే వంశగౌరవం గొప్పది కాదు నాన్నగారు. శ్రీమంతా నమ్మిన బొబ్బిలి దొరను ఇల్లు నమ్మటం లేదన్నమాట. ఏకాదశి వరకు నేను మౌనంగా ఉంటాను. ఆలోగా నేను నిర్దోషినని నమ్మిన వాళ్ళు నాతో ఉండొచ్చు, లేని వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. ఇక పదమ్మా, మన ఇంటికి వెళదాం. ఇదిగో, వచ్చింది నీతో కలిసి ప్రయాణం చేయడానికి కాదు, నాతో కలిసి ప్రయాణం చేసే అర్హత నీకు లేదని చెప్పడానికి.
బొబ్బిల ధర పోలికలతో ఉన్నావు కదా, ఆస్తిలో సగం వాటా కొట్టేయచ్చని నా కూతురు నీతో ఎలా తిరిగినా ఊరుకున్నా. ఇప్పుడు ఆయన కూతురు నెత్తి మీద ప్రమాణం చేసి చెప్పాడు కాబట్టి ఇక నుంచి నా కూతురు జోలికి వచ్చావో ఈ బల్లకట్టు నడపడానికి నీకు చేతులు ఉండవు. ఇన్నాళ్ళు అయిన వాళ్ళ పిల్ల మనకెందుకులే అని ఊరుకున్నాను. రెచ్చగొట్టావుగా, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఇంటికొచ్చి నీ కళ్ళ ముందే నీ కూతురుతో సరసం ఆడకపోతే నా పేరు మార్చుకుంటాను. ఎంపీ గారు, ఇంట్లో ఏసీ బాత్రూంలు ఉండగా ఇలా చెంబట్టుకుని తుప్పలమ్మడి పట్టం ఏంటండి? చూడు పిఏ, నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా. ఆగండి సార్, మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా? సెక్యూరిటీ సెక్ చెక్కుకోవా చెక్కుకో. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? ఎంపీ గారికి చెంబు మోయటానికా? ఎంపీ గారు కనపట్టలేదే. అమ్మో, ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఏమండోయ్ ఏమండోయ్, సెక్యూరిటీ, ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఎంపీ గారు, ఎంపీ మీరు ఎక్కడున్నారా? రే, ఒకని చంపేవాడికి చంపుతారని భయం గాని 10 మందిని బతికించేవాడికి చంపుతారని భయం ఎట్లా? అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని 100 కోట్ల లాభం. ఈ పాయింట్ నేను 0 hour లో పెప్పర్మెంట్ లో ఎత్తా. బావా, పెప్పర్మెంట్ కాదు, పార్లమెంట్ 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 పార్లమెంట్. బావా, రాజేశ్వరి గదిలో ఉంది. ఎందుకలా భయపడతావు? మామా కోడళ్ళకు వరుసే కదా. మీ అత్త నన్ను అనుమానించి పుట్టింటికి వచ్చేసింది. అందుకే ఈ ఇంటికి అన్యాయం చేయటం ఇష్టం లేక ఈ ఇంటి పిల్లనే రెండో భార్యగా స్వీకరించడానికి వచ్చాను. అవును, నేను కృష్ణప్రసాద్ కు మనసిచ్చాను. మనసే కదా, నాకు తనువివు. అరవకు, నేను కృష్ణప్రసాద్ని. నీ నాన్న మీద పందెం గెలవటానికి ఈ గెటప్ లో వచ్చేసా. అయినా ఈ గెటప్ లో నేను చూస్తుంటే మామయ్య కౌగిట్లో ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది. ఈ గెటప్ సెటప్ లో వద్దు బాబు. గెటప్ మార్చేస్తాలే, గొడవ చేయకు. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు. నువ్వు ఆగరా బాబు, బావ లోపలన్నాడు. బావగారా? బావగారు చిన్నమ్మగారు రూమ్ లో ఉండడం ఏంటండి? కొంపదీసి కృష్ణప్రసాద్ గారు గాని బొబ్బుల్దార్ గారి వేసంలో వచ్చేసారేమోనండి. ఇందాక బలకట్టి దగ్గర చూశాను. వారిద్దరూ ఒకటే కేరింతలు, ఏకలు, పగపగలు తెగ ముద్దులు ఎట్టేసుకుంటున్నారండి. అమ్మ కృష్ణప్రసాద్ అన్నంత పని చేశాడు. నిమ్మగడ్డ, మా అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసు. నీ కూతురు తప్పు చేసిందో లేదో నాకు తెలుసు. కూతురికి పెద్ద సంబంధం చూడబోయే ముందు 1 గంట సేపు పరాయి మగాడితో ఒంటరిగా గదిలో గడిపిందని గుర్తు తెచ్చుకో. ఏంటి ఫేస్ అలా పెట్టావు నిమ్మగడ్డ? నోట్లో పడిందా మట్టి గడ్డ? హలో हेलो, ఎక్కడి నుంచే? सुनो भाई, मैं दिल्ली से बात कर रहा हूँ. ఢిల్లీ నుంచా? हाँ, ఎవరు? मैं पीएम का पीए बात कर रहा हूँ. పిఎం కా పిఏ? నేను ఎంపీ కా పిఏ బాత్ కడుతున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను పీఎం మాట్లాడుతున్నాను. ఓహో, పిఎం. పిఎం అంటే ప్రధానమంత్రి. రండి డాక్టర్ గారు. అమ్మో, ఏంటండి ఇంత షాక్ కొట్టింది? ఓ పెద్ద షాకింగ్ న్యూస్ విన్నాళ్ళండి. అయ్యో, మనిషి షాక్ కొట్టడం ఏంటాబా? నా బామ్మదికి అట్ట అయిపోయిందో. ఈ వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు. ఎలా తీసుకెళ్తాం? విమానమే కాలిపోతే. నిజమే. అబ్బా, మీరు తొందరగా తయారయ్యారంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది. ఒరే గన్ను, ఏం నీళ్ళు ఎక్కడ? పని చేయట్లేదు. సన్నీళ్ళు పట్టారా సార్? ఐడియా, కర్ణాటక ఫోన్ చేసి కరెంటు తెప్పిస్తారా? ఎందుకయ్యా, మనోడు ఉంటున్నానే బోర్డు అంత కరెంటు ప్రవహిస్తుండగా. రే, ఆ కర్రలు పట్టరా. ఆ చెయ్యి మెల్లిగా తీసి మెల్లిగా ఆ బకెట్ లైట్ షాక్ కొడతాడు, జాగ్రత్త. ఈ నీళ్లు వేసుకుంటే తోళ్ళు ఊడిపోతాయి. అబ్బా, మీకు నీళ్లు తయారైపోయాయి కదా, తొందరగా తయారై రాపండి, అవతల మీటింగ్ టైం అయింది. సరే.
ఏడుంట్లో ఉన్న కరెంటుతో కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు, కరెంటు కుంభకోణం. స్వాతి, ఇప్పుడైనా తెలిసిందా మీ నాన్న అసలు రంగు? మచ్చలేని చంద్రుడన్నావు, నిప్పు లాంటి మనిషి అన్నావు, సత్యహరిశ్చంద్రుడు అన్నావు, తప్పే చేయడని సర్టిఫికెట్ ఇచ్చావు. ఇప్పుడు నీతి తప్పాడు. ఏమంటావు? నేను మాట తప్పను. నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ వంశీ అన్నయ్య సాక్షిగా. నాన్నగారు, భారత స్త్రీ ఇలా ఉండాలి అనే పుస్తకంలో ఏ పేజీలోనూ నేను ఎక్కలేకపోయాను. తండ్రి బ్రతికుండగానే అన్న అనుమతితో పెళ్లి చేసుకున్నాను. మాజీ ఎంపీ సుబ్బారాయుడు గారి అబ్బాయిని. నేను చేతులు కట్టుకుని నిలబడమని ఆదేశించిన సుబ్బారాయుడు ముందు నన్ను చేతులు కట్టుకుని నిలబెట్టబోతున్నావా అమ్మా? నన్ను ఆశీర్వదిస్తే వెళ్ళిపోతాను నాన్నగారు. గుండెల్లో సంతోషం ఉన్నప్పుడు అది ఆశీస్సు అవుతుందమ్మా. ఆవేశం ఉంటే అది శాపంగా మారుతుంది. వద్దులే, పెళ్ళి. హాయ్ కళ్యాణి. కంగ్రాచులేషన్స్. స్వాతిని పెళ్లి చేసుకున్నారట? ఏం కంగ్రాచులేషన్స్ లేండి. నాకున్న ఏకైక స్నేహితురాలు కళ్యాణి. దాన్ని తీసుకురాకపోతే మీకు ఫుడ్డే లేదంది. దయచేసి ఎక్కండి. ఇదేంటి పబ్జీ, పార్టీ అని ఇక్కడికి తీసుకొచ్చావు? స్వాతేది? మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ వద్దని నేనే పంపించేశా. ఏంటి పబ్జీ నువ్వు అనేది? ఏ? దొరగారు, ధర్మం కోసం వచ్చాను బాబు. నా బిడ్డను ఒక దుర్మార్గుడు నాశనం చేశాడు. తల నరికి తప్పుకు శిక్ష వేయమంటావా? తాళి కట్టించి జరిగిన తప్పును సరిదిద్దమంటావా? ఏం చేస్తే నా బిడ్డ బతుకు బాగుపడుతుందో ఆ పని చేయను బాబు. ఎవరి నేరం చేసింది? అది చెప్పు, ఎవరి నేరం చేసింది? పేరు విన్నాక వెనకడుగు వేయరుగా బాబు. వెనకడుగు వేయటం బొబ్బిలి వంశానికి చేత కాదు. ఆడి తప్పటం ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అలవాట్లేదు. చెప్పమ్మా. నన్ను పాడు చేసింది సుబ్బారాయుడు గారు అబ్బాయి బాబ్జీ. మీ కూతురు మెళ్ళలో తాళి కట్టిన వాడే నా కూతురు బతుకుతో ఆడుకున్నాడు బాబు. దొరగారు, స్వాతి బ్రతుకు నాశనం అవడం నాకు ఇష్టం లేదు. నాన్న బలవంతం మీద వచ్చాను గాని నా మూలంగా స్వాతి ఇబ్బందులు పడకూడదు. కుర్చీలో కూర్చున్న వారికి మమతలు మమకారాలు ఉంటే అది కుటుంబ పాలన అవుతుంది గాని ప్రజాపాలన కాదు. నా శాయశక్తులా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. సుబ్బారాయుడు, నేనే పిలిపించాలనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. నీ కొడుకు ఎక్కడ? నా అల్లుడెక్కడని అడగొచ్చుగా. నేను వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు, అక్షంతలు వేసి ఆశీర్వదించలేదు. మరి ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు? చెప్పినట్టు వింటే తాళి కట్టించడానికి, కాదంటే తల నరకటానికి. నా కొడుకు ఏం తప్పు చేశాడు? బల్లకట్టు నారాయణ కూతురు జీవితాన్ని పాడు చేశాడు. అందంగా ఉంది, అనుభవించాను. దాన్ని మీ భాషలో పాడు చేయడం అంటారేమో, నాకు తెలియదు. కళ్యాణి నువ్వు భార్యగా స్వీకరించాలి. మరి దీన్నేం చేయమంటావు? వారం రోజులుగా నీ కూతురు నాతో ఉంది. మరి దీన్ని కాపురం అంటావా, వ్యభిచారం అంటావా? నీ
బాబు కాళ్ళ మీద పడి నా ప్రాణాలు కాపాడాననుకుంటున్నావా? నీ మెడలో తాళి కట్టింది నీ మీద ప్రేమతో కాదే, నీ బాబు మీద పగతో. నన్ను చేతులు కట్టుకొని నిలబడమని, ఎంపీగా పనికిరావని తీర్పు చెప్పాడు మీ నాన్న. ఇప్పుడు తనే చేతులు కట్టుకొని నిలబడాలి. అందుకే నా కొడుకుని నీకు వలయమని చెప్పాడు. ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గరికి భారత స్త్రీలా వెళ్ళాలి. వెళ్ళి, నాన్న ఆ ఎంపీ పిఠాపురం చేత రాజీనామా చేయించు, ఆ తర్వాత మా మావయ్యను ఎంపీని చేయి. అలా చేస్తే నా కాపురం నిలబడుతుంది నాన్న అని చెప్పాలి. ఎలా నిలబడుతుంది అనుకుంటున్నావా? చెడగొట్టిన బల్లకట్టువాడి కూతురు కూడా నా కొడుక్కిచ్చి చేస్తాను. మీ నాన్నలాగే నా కొడుకు కూడా 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తాడు. ఇంకా నిలబడ్డవేంటమ్మా? వెళ్ళు. అయ్యా, తీసేసిన మాజీ ఎంపీ గారు నమస్కారం. నిమ్మగడ్డ, పిఠాపురం గారు పోలీసుని పిలిపిస్తున్నాడు. నీ కొడుకు రేప్ చేసే సంగతి చెప్తాడట. ఆ బొబ్బులిద్దరు కూతురు తాళిబొట్టు కోసం ఆగిపోయినా ఆయన ఆశీస్సులతో ఎంపీ అయినవాడు నేను మటుకు వదలన్నాడు. ఆ తర్వాత మీ ఇష్టం. వాడు ఎంపీ పదవికి రాజీనామా చేసేలా చేస్తాను. వెళ్ళి వాణ్ణి మన పాత బంగాళా దగ్గరకు తీసుకురండి. అది దెబ్బంటే. రావయ్యా. హరిశ్చంద్ర ప్రసాద్, నీ వంశం, నీ కులం, నీ కుటుంబం అందరూ నిన్ను వెలివేసే పరిస్థితి వచ్చింది కదూ. నీ కూతురు జీవితం చుక్కాని లేని లావలా కొట్టుకుపోతోంది కదూ. ధర్మ సంఘటనలో ధర్మపీఠం నుంచి దిగిపోవాలనిపిస్తోంది కదూ. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? నీ వెనక ధర్మం లేకపోబట్టి. ఆ ధర్మం నా వెనక ఉంది చూడు. నీ వెనకుండాల్సిన కుటుంబం నా వెనకుంది. ఎందుకంటే న్యాయం నా పక్కుందని నీ వాళ్ళు నమ్మారు గనుక. నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం చెప్పబట్టే దాని బ్రతుకలా బద్దలైంది. ఆమె కొడుకు మీరు చేసిన అన్యాయమే దానికి ఉసిరై తగిలింది. దయచేసి ఇప్పుడైనా నిజాన్ని ఒప్పుకోండి. నా తల్లి నీ భార్యని అంగీకరించు. నార్మై, ధర్మం నాకు నేర్పాలని వచ్చావా? న్యాయం నాకు చూపించాలని వచ్చావా? ఈ బొబ్బిలి శ్రీమంతా దైవంలా భావించే ఈ దొర ఇన్ని నిందలు పడుతూ నిజం ఎందుకు చెప్పడం లేదో ఊహించలేని పసివాడివి. నీకేం తెలుసురా ధర్మం అంటే? ధర్మానికి కట్టుబడే నేను నోరు విప్పటం లేదు. తండ్రికి ఇచ్చిన మాట తప్పలేకే పెదవి కదపటం లేదు. అయిన వాళ్లే శత్రువులుగా మారినప్పుడు తాళి కట్టిన భార్య నన్ను నలుగురిలో నిలదీసిన ఆడదాన్ని తోడుకొని వచ్చినప్పుడు, కలబడిన మనిషితోనే కలిసి నా కొడుకు వచ్చినప్పుడు మాట తప్పి గతం చెబుతున్నాను. పాపం మూటగట్టుకోవడానికి సిద్ధపడి గుప్పెడు విప్పుతున్నాను. నువ్వు బొబ్బిలి వంశానికి వారసుడివే, ఈ ఇంటికి బిడ్డవే, నాకు కాదు. నీ తల్లి ఈ ఇంటి కోడలే. దాన్ని నా భార్య కాదు, నా తమ్ముడి భార్య. వయసు తెచ్చిన వికారాలకు లోనై నా తమ్ముడు శరత్చంద్ర ప్రసాద్ అనేక మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అది తెలిసి మా నాన్నగారు ఒక రోజున తమ్ముడికి చెప్పే ఈ ముహూర్తం నిర్ణయించారా నాన్నగారు? వారు మా మాట కాదనరనే నమ్మకంతోనే ఈ ముహూర్తం నిశ్చయించాం. దివాంజీ చిత్తం. రండి చిన్నబాబు గారు, మీ పెళ్లికి ముహూర్తం నిశ్చయించి లగ్నపత్రిక రాయించాం. క్షమించండి నాన్నగారు, పెళ్లి చేసుకుంటానని నేను ఒక అమ్మాయికి వాగ్దానం చేశాను. మాట ఇచ్చి మర్చిపోవటం ధర్మం కాదు. ఇక్కడ తాంబూలాలు పుచ్చుకుందాం. మేము నిర్ణయం మార్చుకుంటే మా మూలంగా ఒక ఆడపిల్ల జీవితం నరకం అవుతుంది. మీ అధికారానికి నేను తల వంచితే ఆ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. ఈ పరగణాలు ప్రజలందరూ మన వంశీకులకే ధర్మపీఠం అప్పగించారు. మేము చెప్పిందే నీతి, చేసేదే న్యాయమని నమ్ముతున్నారు. ఇచ్చిన మాట తప్పిన మేము ఆ ధర్మపీఠం మీద ఎలా కూర్చోగలం చిన్నబాబు? నా విచ్చలవిడి జీవితానికి తెరదించి నన్ను మనిషిని చేసిన భువనేశ్వరికి భర్తనవుతానే కాని మీరు నిర్ణయించిన పెళ్లికి ఒప్పుకోలేను. మీరడిగినంత డబ్బు ఇచ్చాం, స్వేచ్ఛనిచ్చాం. ఇన్నేళ్ల మన తండ్రి కొడుకుల బంధంలో ఏనాడు మిమ్మల్ని ఏపీ అడగలేదు. ఈ ఒక్క కోరిక తీర్చిన బాబు. నేను చేసిన తప్పుల్ని ఏనాడూ ప్రశ్నించని మీరు ఈ రోజు నేను చేసిన ఒకే ఒక మంచి పనిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆఖరిసారిగా అడుగుతున్నాం,
మీ నిర్ణయం మారదా? మారదు. చంద్రబాబు, మన సమస్యకు మీకు పరిష్కారం దొరికినట్టుంది. కానివ్వండి నాన్నగారు, కాల్చండి, నన్ను కాల్చండి. నిన్ను కాల్చడానికి కాదు, ఇచ్చిన మాట తప్పాడన్న నిందతో బతికే కంటే ఈ లోకం నుంచి నేను తప్పుకోవటమే మంచిది. చంద్రబాబు, 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 ఏ పరువు కోసం ఇన్నాళ్ళు పరితపించిపోయాను, ఏ ప్రతిష్ఠ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాను, అదంతా మట్టిపాలైపోయింది, అంతా మట్టిపాలైపోయింది. రేపు హంతకుడని లోకం నన్ను వేలెత్తి చూపుతుంది. కొడుకును హత్య చేసిన తండ్రి అని నా పేరు చరిత్రకెక్కుతుంది. ఈ నెత్తుటి మరక తరతరాలు వెంటాడుతుంది. ఆకాశాన్ని తాగిన వంశ గౌరవం ఈ మచ్చతో అధపాతాళానికి పడిపోకూడదు. నేరం చేసిన నేను ధర్మపీఠ మీద కూర్చోకూడదు, ధర్మపీఠ మీద కూర్చోకూడదు. నాన్నగారు, కావాలని మీరు ఈ నేరం చేయలేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గరళాన్ని నాలోనే దాచుకుంటాను. మూడో కంటికి తెలియకుండా ఈ నిజాన్ని భూస్థాపితం చేస్తాను. చాలయ్యా, ఆ మాట చాలు పెద్దబాబు, ఆ మాట చాలు, చాలు. కన్న తండ్రికిచ్చిన మాట కోసం తమ్ముడి శవాన్ని ఈ నిజాన్ని భూస్థాపితం చేశాను. నోరు విప్పితే తండ్రికిచ్చిన మాట తప్పాలి, ఈ భువనేశ్వర విధవరాలన్న నిజాన్ని విప్పి చెప్పాలి. ఆ రోజు తండ్రికి ప్రమాణం చేసి ఈ రోజు ఆ మాట తప్పాను. ఈ పాపం ఎవరిది? అనురాగ బంధంతో ఉండాల్సిన భర్తను అనుమానించిన నా భార్యదా? కన్న బిడ్డ మీద ప్రమాణం చేసినా నమ్మకుండా నన్ను వెంటాడి వేధించి ఈ నిజాన్ని చెప్పించిన కృష్ణప్రసాద్ దా? శరత్చంద్ర ప్రసాద్ కి హరిశ్చంద్ర ప్రసాద్ కి తేడా తెలియక నా జీవితంలో విషాదం నింపిన ఈ భువనేశ్వరిదా? తండ్రి తప్పు చేశాడన్న కోపంతో చెల్లెల్ని శత్రువు కొడుకుచ్చి పెళ్లి చేసిన నా కన్న కొడుకుదా? చెప్పండి, ఎవరు దీనికి బాధ్యులు? నేనండి. పిల్లలు తప్పు చేస్తే ఆ పాపం తండ్రిది కాదండి, తల్లిది. అనుమానంతో నేను మీకు దూరమై వాళ్ళని దూరం చేశాను. ఆ పాపం నాదండి. కాదు, నాది. నిజం నాన్నగారు, ఈ పాపం నాది. సుబ్బారాయుడి కొడుకుని నేను ప్రేమించానని చెప్తే మీరు మా పెళ్లి చేయరని నన్ను నమ్మించారు. ఈ రోజు ఇంటి కోడలైన నన్ను ఒక ఉంపుడుగత్తెతో పోల్చి మాట్లాడడం చూశాక అర్థమైంది నాన్న, మీ మీద పగ తీర్చుకోవడానికే వాళ్ళు నన్ను పావుగా వాడుకున్నారని. ఎన్ని నిందలు పడ్డా శివుడు విషం మింగినట్టు మిగ్గారే కాని తండ్రికి ఇచ్చిన మాట కోసం మీరిన్నాళ్ళు మాట తప్పలేదు. కానీ ఈ రోజు నా కోసం మీరు మాట తప్పారు. నా పాపానికి ధర్మపీఠంలో కూర్చుని మీరు తీర్పు చెప్పకముందే శిక్షణ అనుభవిస్తున్నాను. స్వాతి, 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 అమ్మా స్వాతి, ఏమైందమ్మా? వజ్రం లాంటి కూతుని కన్నానని నువ్వు గర్వపడేదానివి కదమ్మా. అందుకే ఆ వజ్రంతోనే ప్రాణం తీసుకుంటున్నాను. స్వాతి, అమ్మా స్వాతి. నాన్నగారు, ధర్మం చేయడానికి ఆ ఇంటికి వచ్చిన మీకు కూతురి పసుపు కుంకాలే అడ్డం వచ్చాయి. అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి నాన్నగారు. ఈ సీమలో మీరు
మీరు బొబ్బిలి దొరగా నిలిచిపోవాలి. వెళ్ళండి దొరగారు, వెళ్ళండి. దొరగారు మా బావన్ రాజీనామా చేయమని మాజీ ఎంపీ సుబ్బారాయుడు నిమ్మగడ్డ చిత్రవా చేస్తున్నారు బాబు. రేయ్, ఆ బొబ్బులతో వచ్చి నేను కాపాడుతా అనుకుంటున్నావు. ఆ నిందతో ఇంట్లోంచి బయటకు రాలేడు. మరి ఆ సంతకం పెట్టు. నింద పడ్డాడు కదా, ఏం చేయలేరు అనుకుంటున్నారేమో. పులేరా పంజా విప్పుతుంది. అయితే నేను విప్పుతాను రా పంజా. రేయ్, రాజీనామా చేయరా. చెయ్యకపోతే నిన్ను చంపి బై ఎలక్షన్ పెట్టిస్తాను.
తండ్రిలాగా పిచ్చి వేషాలు వేయక కళ్యాణితో లక్షణంగా కాపురం చేయి. నారాయణ చేతిగాయన్న నయమయ్యే వరకు ఆ కుటుంబ బాధ్యత వహించమని మీరు నాకు వేసిన శిక్ష ఈనాటితో పూర్తయింది. సెలవిస్తే నేను మా అమ్మ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. తండ్రికి ఇచ్చిన మాట తప్పిన నాకు ఈ ధర్మపీఠం మీద కూర్చునే హక్కు లేదు. నా కుమారుడుండగా కృష్ణప్రసాద్ని ధర్మపీఠం మీద ఎందుకు కూర్చోబెట్టానని మీకు అనుమానం రావచ్చు. తండ్రి ఎవరో తెలియక కృష్ణప్రసాద్ నన్ను ఎదిరించాడు. తండ్రి ఏమిటో తెలిసి వంశీ నాకు దూరం అయ్యాడు. అందుకే ఈ ధర్మపీఠం మీద కూర్చోడానికి కృష్ణప్రసాదే అర్హుడు. ఈ రోజు నుంచి అతనే బొబ్బిలి దొర.